अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము సాంఖ్య దర్శనంలో మూడవ అధ్యాయము చెప్పుకుంటున్నాము. ఆ మూడవ అధ్యాయంలో నిన్న 25 సూత్రాల వరకు చెప్పుకున్నాము. నిన్నేం చెప్పుకున్నామంటే జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది, అజ్ఞానం చేత సంసార బంధనం కలుగుతుంది చెప్పాం. జ్ఞానాముక్తి, జ్ఞానం చేతనే ముక్తి కలుగుతుంది. బంధో విపర్యయాత్, విపరీత జ్ఞానం చేత సంసార బంధనం కలుగుతుంది, అంటే జన్మ కలుగుతుంది, పునర్జన్మ కలుగుతుంది అని చెప్పుకున్నాము. ఇంకోటి, మనకు ముక్తి కలగాలంటే నియత కారణము జ్ఞానమే. జ్ఞానం లేకుండా మనకు ముక్తి కలగదు. అందుకే నేను చెప్పు నియత కారణత్వాత్, నియతమైన కారణం ఉంది ముక్తి ప్రాప్తికి. దాని రెండో వికల్పం లేదు. అందుకే నా సముచ్చయ వికల్పం. సముచ్చయం అంటే సమూహం, అంటే జ్ఞానంతో పాటు ఇంకోటి కర్మ ఉపాసన. అంటే జ్ఞానంతో పాటు కర్మ ఉపాసన కూడా కావాలి, అప్పుడే ముక్తి కలుగుతుంది. అలా ఏం లేదు, ఓన్లీ జ్ఞానం చేతనే, కేవలం జ్ఞానం చేతనే ముక్తి కలుగుతుంది. లేదా వికల్పం, వికల్పం అంటే కర్మ ద్వారా కూడా భక్తి యోగం లేదా కర్మయోగంతో కూడా ముక్తి కలుగుతుంది, లేదా జ్ఞాన యోగంతో కూడా ముక్తి కలుగుతుంది. వికల్పం, చాయిస్ మనం అంటాం కదా, అలాగా వికల్పం ద్వారా ముక్తి కలగదు. సముచ్చయం, సమూహం మొత్తం జ్ఞానము కర్మ ఉపాసన ద్వారా కూడా ముక్తి కలగదు. ఓన్లీ జ్ఞానం ప్రధానమైంది. నా సముచ్చయ వికల్పం, సముచ్చయ సమూహం ద్వారా అన్ని కలిసి, అంటే మన శుద్ధ జ్ఞానము శుద్ధ కర్మ శుద్ధ ఉపాసన చేత ముక్తి కలుగుతుందని చెప్తాం కదా, అలాగా సముచ్చయం చేత ముక్తి కలదు. ముఖ్యంగా జ్ఞానం అనివార్యము, జ్ఞానం ఉండాలి. వికల్పం అంటే జ్ఞానం ద్వారా కలుగుతుంది, లేదా భక్తి యోగం ద్వారా కలుగుతుంది, లేదా కర్మయోగం ద్వారా కలుగుతుంది. అట్లా ఏదో ఒకటి, కర్మయోగం అని ఉండాలి, భక్తి యోగం అని, ఏదో ఒక భక్తి ఉంటేనా అట్లా వికల్పం అలా ఊహించుకుంటా అలా కూడా కలగదు. నా సముచ్చయ వికల్పం, సముచ్చయం ద్వారా కూడా కలగదు, వికల్పం ద్వారా కూడా ముక్తి కలగదు. నియత కారణం అంటే జ్ఞానమే, జ్ఞానం ఉంటేనే ముక్తి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ సూత్రం చెప్పబడింది. సో ఈ రకంగా నియత కారణం మనం జ్ఞానం ద్వారా ముక్తి కలుగుతుంది అని చెప్పి మనం నిన్న చెప్పుకున్నామండి. సో జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది చెప్పి, అంటే ఓన్లీ జ్ఞానం చేతనే ముక్తి కలుగుతుంటే మిగతా ఏం చేయాల్సిన అవసరం లేదా, కర్మ చేయాల్సిన అవసరం లేదా, ఉపాసన చేయాల్సిన అవసరం లేదా. ఈ సూత్రం ప్రకారంగా నియత కారణం జ్ఞానం చేతనే ముక్తి కలుగుతుంది అని చెప్పుకుంటున్నాము. అంటే మిగతా కర్మలు చేయడానికి అవసరం ఉండదా? ఎందుకంటే జ్ఞానం ఉంటే శుద్ధ కర్మ చేయగలుగుతాం, శుద్ధ కర్మ చేయగలుగుతాం, శుద్ధ కర్మ ఉంటే శుద్ధ ఉపాసన కూడా చేయగలుగుతాం. సూత్రం ప్రకారం ఏం తెలుస్తుంది మనకు, నియత కారణం చేత అంటే నిశ్చితమైన జ్ఞానం చేత మనకు ముక్తి కలుగుతుంది అంటున్నారు ఇక్కడ. సముచ్చయం చేత వికల్పం చేత కలగదు. అవునండి, అంటే జ్ఞానం సరిపోతుందా, మిగతా కర్మలు ఏం చేయాల్సిన అవసరం లేదా? జ్ఞానం ఉంటేనే మిగతా కర్మలన్నీ కూడా శుద్ధంగా నేస్తాం. ఇవి కూడా అంతర్ముఖం అంతర్భావితం అవుతాయన్నమాట. ఎందుకు జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చాడు. జ్ఞానం ఉంటేనే శుద్ధ కర్మ చేయగలుగుతాము, శుద్ధ ఉపాసన కూడా చేయగలుగుతాము. వీళ్ళు సహాయకంగా ఉంటాయి. మొత్తం కర్మే ముఖ్యం కాదు. చాలా మంది కర్మయోగి మంచి కర్మలు, నిష్కామ కర్మలు, యజ్ఞ ధర్మాది అనుష్ఠాన కర్మలు చేస్తూ ఉండి, పరోపకారం చేస్తూ ఉండండి, దాన ధర్మాలు చేస్తూ ఉండి ముక్తి కలుగుతుంది. దానివల్ల దాన కర్మలు పుణ్యకర్మలు యజ్ఞ యాగాలు చేయడం వల్ల పుణ్య విశేషం వస్తుంది, నీకు సుఖ విశేషం వస్తుంది, కానీ ముక్తి కలగదు అన్నమాట. దానికోసం విశిష్టమైన యథార్థమైన జ్ఞానం ద్వారానే నీకు ముక్తి కలుగుతుంది. నిష్కామ కర్మల ద్వారానే ఎటువంటి ఫలాన్ని ఆశించక చేసినప్పుడే నీకు ముక్తి కలుగుతుంది. కాబట్టి ఇవి కూడా అంతర్ముఖంగా ఉంటాయి. కర్మ లేకుండా ఓన్లీ జ్ఞానం చేతనే మనకి ముక్తి కలగదు. దాంతోపాటు శుద్ధ జ్ఞానం ఉన్నప్పుడే శుద్ధ కర్మలు శుద్ధ ఉపాసన చేయగలుగుతాము.
కాబట్టి ఇది కూడా అనివార్యము. అవి లేవని కాదు ఇక తాత్పర్యము. కాబట్టి ప్రాధాన్యత నీ జ్ఞానం ఉంటేనే మన ముక్తి కలుగుతుంది. ఏదైనా కూడా జ్ఞానమే ప్రధానం. సంసారం ఏం చేసినా కూడా ఆ జ్ఞానం ఉంటే అన్ని సక్రమంగా జరిగిపోతాయి. జ్ఞానం లేనప్పుడు అన్ని అస్తవ్యస్తం అయిపోతాయి అన్నమాట. కాబట్టి జ్ఞానమే ప్రధానమైంది. అందుకే నిన్న మన ఆ రకంగా చెప్పుకున్నాము. జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది. జ్ఞానం లేకపోతే, యథార్థమైన జ్ఞానం లేకపోతే ఏమవుతుంది? విపరీత జ్ఞానం వలన బంధ అంటే సంసార బంధన కలుగుతుంది అని చెప్పి మనము నిన్న చూశామండి. అస్తు ఇందులో ఎవరికైనా సందేహాలు ఉన్నాయి? ఇంకా ఇది సాంకేతిక బడా సిద్ధాంతం అండి. చాలా మంది అంత సింపుల్ గా చెప్తుంటారు. సూక్ష్మంగా ఉంది, చిన్నగా ఉంది. ముక్తి ఎలా కలుగుతుందంటే, మోక్షం ఎలా వస్తుందంటే జ్ఞానం చేత మోక్షం వస్తుంది, జ్ఞానమే ప్రధానమైంది అని ప్రాధాన్యతంగా ఇక్కడ చెప్పబడింది అన్నమాట. అస్తు ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయి దీంట్లో? ఏమైనా సందేహాలు చెప్పండి. మహోదయ, ఈ నియత కారణత్వాతలో చివరిలో ఇచ్చారు కదా యజుర్వేదంలో, వేదాహమేతం పురుషం. ఓకే అండి. ఇక్కడ వేదాహమేతం పురుషం, వేదాహమేతం. ఒక్క నిమిషం చూడండి. మనకు దీంట్లో ఏమొచ్చిందంటే వేదాహమేతం. వేద అంటే ఆ పరమాత్మ నాకు తెలుసుకుంటున్నాను. ఎవరిని? వేద అని తెలుసుకోవడం. ఇక్కడ వేదాహమేతం. వేద ఎవరిని? వేద అహం ఏతం పురుషం. ఏతం పురుషం. ఏ పురుషం? మహాంతం పురుషం వేద. నా మహాంతమైనటువంటి పరమాత్మను నేను తెలుసుకుంటున్నాను. ఆ పరమాత్మను తెలుసుకునే అహం ఏతం పురుషం మహాంతం వేద. ఆ పరమాత్మ నాకు తెలుసు అంటే ఆ పరమాత్మ గురించి తెలుసుకుంటున్నాను. అహం వేద, నాకు తెలుసు. ఎందుకు? అతను మహాంతం ఆదిత్య స్వరూపుడే అన్నమాట. ఆయన తమసహ పరస్తాడు. తమస్సు అంటే అంధకారంతో, అవిద్యతో దూరంగా ఉంటాడనమాట. పరస్తాడు, వాటితో దూరంగా ఉంటాడు, ఎల్లప్పుడూ వేరుగా ఉంటాడనమాట. కాబట్టి అటువంటి పరమేశ్వరుని తమేవ విదిత్వ, అటువంటి పరమేశ్వరుని తెలుసుకొని అతి మృత్యు మేతి అంటే అటువంటి పరమేశ్వరుని తెలుసుకొని మృత్యు దుఃఖం నుండి, మృత్యు భయం నుండి దూరంగా వెళ్ళిపోవచ్చు, మనం దూరం కావచ్చు. నా అన్యః పంథ విద్యతే అయిన, నా అన్యః పంథ అంటే వేరే మార్గం, పంథ అంటే మార్గం, అయనాయ అంటే ముక్తి కొరకు వేరే మార్గం ఏది లేదు. ముక్తిని పొందాలంటే తమే విదిత్వ, ఆ పరమేశ్వరుని తెలుసుకునే. ఎటువంటి పరమేశ్వరుడు? దానికి విశేషం ఏం చెప్పారంటే పురుషం ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం. మహాంతమైనటువంటి ఆదిత్య స్వరూపమైనటువంటి ఆ పురుషుని అహం వేద, నేను తెలుసుకొని నేను మృత్యు దుఃఖం నుండి దూరం కాగలుగుతాను, మృత్యు భయం నుండి దూరం కాగలుగుతాను, అన్య వేరే మార్గం అంటే ఏది లేదు అని చెప్పి ఇక్కడ ప్రస్తావించదండి. అస్తు అంటే ఇక్కడ మన నియత కారణం ఏం చెప్పుకున్నాము? జ్ఞానం అని చెప్పాం. ఆ జ్ఞానం ద్వారా శృతులు జ్ఞానసేవ ముక్తి సాధనత్వం, అక్కడ జ్ఞానానికి ముక్తి సాధన రూపాన్ని చెప్పుకున్నామట. అది ఎలాగంటే ముక్తికి సాధనం పొందాలి అంటే ముఖ్య కారణం అంటే ఆ పరమేశ్వరుని తెలుసుకున్నప్పుడే. ఆ సాధనం ద్వారా జ్ఞానం మనకు సాధనం అట. ఆ జ్ఞాన సహాయం చేత ఆ పరమేశ్వరుని తెలుసుకున్నప్పుడే, ఏతం పురుషం మహాంతమైనటువంటి ఆదిత్య స్వరూపమైనటువంటి పురుషుని తెలుసుకున్నప్పుడే మనకు అహం వేద, ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం ఎలా ఉందో అహం వేద, అది నాకు తెలుసు. కాబట్టి అటువంటి తమే విదితో ఆ పరమేశ్వరుని తెలుసుకొని నేను ముక్తి భయం నుండి అంటే దుఃఖ భయం, సంసారంలో ఉండే దుఃఖం భయం అంటే మృత్యు యొక్క దుఃఖం అందరికి వేధిస్తూ ఉంటుందా, ఆ మృత్యు దుఃఖం నుండి నేను దూరం కాగలుగుతాను, మృత్యు భయం దూరం కాగలుగుతాను. అంటే మళ్ళీ జన్మ మరణ చక్రంలోకి పడకుండా నేను మోక్షాన్ని పొందగలుగుతాము. ఆ పరమేశ్వరిని తెలుసుకోకుండా నా అన్య పంత విద్యతే అయినాయ, వేరే మార్గం అంటే ఏది లేదు. అయినాయ అంటే మోక్షాన్ని కొరకు, మోక్షాన్ని పొందడం కోసం ఎటువంటి వేరే మార్గం లేదు అని అర్థం అండి. అస్తువా? అర్థమైంది మహోదయ. నిన్న కూడా ఒకటి అడిగారు, అవిద్య మృత్యుం తీర్త్వ అని చెప్పారా? అవిద్య అంటే ఇక్కడ అవిద్య అంటే అవిద్య అని కాదు, అవిద్య కర్మ ఉపాసన అంటే కర్మ ద్వారా, మంచి కర్మలు చేయడం ద్వారా, మంచి ఉపాసన చేయడం ద్వారా, కర్మ ఉపాసన ద్వారా మృత్యుం తీర్త్వం, మృత్యును దూరం చేసుకోగలుగుతాం అన్నమాట. అంటే మృత్యు యొక్క భయం మనను వేధించదు. మృత్యు యొక్క భయంలో తటస్థంగా స్థిరంగా ఉంటాం, ఇది సహజం తెలుసుకొని. ఆ మృత్యు యొక్క భయం లేకుండా అంటే కర్మ ద్వారా, ఉపాసన ద్వారా ఆ మృత్యు భయాన్ని తొలగించుకోగలుగుతాము. అందుకే రెండో పంక్తి ఏమంటే అవిద్య మృత్యుం తీర్త్వ విద్యయా అమృతం అశ్నుతే. ఎప్పుడైతే అవిద్యని కర్మ ఉపాసన ద్వారా మన అవిద్యను, మృత్యు యొక్క భయాన్ని తొలగించుకుంటామో
అప్పుడు విద్య ద్వారా అమృతం అంటే మోక్షాన్ని పొందుతాము. అమృతం అశ్నుతే. ఇక్కడ అవిద్య అంటే అజ్ఞాన అంధకారం కాకుండా అవిద్య అంటే ఇప్పుడు ఇంకా అవిద్య రూపంలో ఉన్నాం కాబట్టి ఆ కర్మ ద్వారా ఉపాసన ద్వారా అవిద్యను దూరం చేసుకుంటాము. అంటే అజ్ఞానంధకాన్ని తొలగించుకొని ఆ మృత్యు యొక్క భయాన్ని వేరుగా ఉంటూ మృత్యు మృత్యు భయంతో వేరుగా ఉంటూ విద్య అమృతం వస్తుంది. విద్య ద్వారా మృత్యును పొందగలుగుతాము అని చెప్పి దీని యొక్క తాత్పర్యం అండి. ఓకేనా? ఇక్కడ ఈ మంత్రానికి వేదాహమేతం పురుషం మహాంతంలో అన్వయం ఏమొస్తుందంటే అహం ఏతం పురుషం. అహం అంటే నేను, ఏతం పురుషం ఎటువంటి పురుషుడు? ఈ పురుషుణ్ణి. ఎటువంటి పురుషుడు అంటే ఏతం పురుషం మహాంతమైన పురుషుడు. ఆ పరమేశ్వరుని సంకేతిస్తున్నాను. మహాంతం పురుషం ఆదిత్యవర్ణం. ఇంకా ఆదిత్యసుడు, సూర్యుడికి భాంతి. సూర్యుడు ఏ విధంగా తేజోవంతుడు ప్రకాశవంతుడు అలాగా స్వయం ప్రకాశ స్వరూపుడు ఆ పరమేశ్వరుడు అనమాట. ఏతం పురుషం అహం నేను, ఏతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం ఆదిత్యసుడు పురుషుణ్ణి. ఇంకెటువంటి వాడు ఆ పరమేశ్వరుడు? తమసహ అంటే అజ్ఞాన అంధకారంతో పరస్త దూరంగా ఉంటాడు అన్నమాట. అజ్ఞాన అంధకారం దరిదాపుల్లో ఉండవు. తమసా పరస్తాత్ అటువంటి పురుషుణ్ణి అహం వేద, నాకు తెలుసు, నేను తెలుసుకుంటున్నాను. అహం వేద నాకు తెలుసు. కాబట్టి అటువంటి తమేవ విదిత్వ, ఇక్కడ 2వ చరణంలో తం అంటే ఆ పరమేశ్వరుని ఏవ విదిత్వ తెలుసుకొని, తం ఏవ విదిత్వ అతి మృత్యుమేతి అంటే మృత్యు యొక్క దుఃఖం ఉండి, మృత్యు యొక్క భయం ఉండి అంటే ఆ ఒడ్డుకు చేరుకోగలుగుతా. అంటే ఆ మృత్యు దుఃఖం ఉండి బయటికి పోగలుగుతాను, బయటికి వెళ్ళగలుగుతాను. నా అన్య వేరే పంథ మార్గము లేదు. ఎందుకు? అయనాయ నా అన్య పంథ విద్యతే, వేరే మార్గము మనకు ఉపస్థితంగా లేదు. అయనాయ అంటే ముక్తి మార్గం కొరకు, మోక్షం కొరకు ఎటువంటి మార్గం లేదు. ఇది ఈ రకంగా అన్వయం చేసుకోవాలండి. అంటే పరమేశ్వరుని తెలుసుకున్నప్పుడు ఆ పరమేశ్వరుని ఎలా తెలుసుకుంటాం? జ్ఞానం సాధనం. ఆ జ్ఞాన సాధన జ్ఞానం సహాయం చేత మనము ఆ పరమేశ్వరుని తెలుసుకోగలుగుతాము. అన్నే వేరే మార్గం లేదు. పరమేశ్వరుని తెలుసుకోకుండా మనం ముక్తిని పొందలేము. ఎందుకంటే ఇక్కడ సమాధి ద్వారా, జ్ఞానం ద్వారా, శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసన ద్వారా ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది మన సమాధి స్థితిలో చూసినప్పుడే వాటి పట్ల శ్రద్ధ భక్తి ద్వారా మనం వాటిని పొందడం కోసం ప్రయత్నిస్తాను. అక్కడ అనంతమైన సుఖం, అనంతమైన ఆనందము, నిత్య ఆనందం అక్కడ ఉందని చెప్పి మనకు వాటి పట్ల శ్రద్ధ కలుగుతున్నాం అన్నమాట. ఒకవేళ మనము ఆ పరమేశ్వరుని తెలుసుకోలేదనుకోండి, ఆ పరమేశ్వరుని తెలుసుకోలేకపోతే మనకి ఎప్పుడు ముక్తి కలగదండి. అంటే ఆయన యొక్క సుఖ విశేష ఆనంద స్వరూపుడు ఆ పరమేశ్వరుని మనకు ఆ యొక్క గొప్పతనం, వైశిష్ట్యం, మహాంతమైనటువంటి ఆ తేజో స్వరూపుడు ఆ పరమేశ్వరు యొక్క గుణగణాలు మనకు తెలియకపోతేనా వాటి పట్ల మనం కర్మ చేయమాట, శుద్ధ ఉపాసన చేయమాట. ఏదైనా ఒక వస్తువు గురించి పదార్థం తెలిసినప్పుడే దాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తాం. అలాగే మహాంతమైనటువంటి పరమేశ్వరుని గుణకర్మ స్వభావాలు తెలిసినప్పుడే నిత్య ఆనంద స్వరూపుడు, లేశమాత్రం దుఃఖం లేదు, నిత్య ఆనందంలో ఏకరసంలో ఉంటాయని తెలుసుకున్నప్పుడే మనము ఆ పరమాత్మను పొందడం కోసం, ముక్తిని పొందడం కోసం, ముక్తి సుఖం అనేది విశేషమైందని చెప్పి తెలుసుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తామట. అందుకే తమే విదిత్వ అతి మృత్యుమేతి. అందుకే మృత్యు యొక్క భయాన్ని తొలగించుకోవాలంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మృత్యు యొక్క భయం, అభినివేశ క్లేశం అనేది ప్రత్యేక ఆత్మ, ఎటువంటి విద్వాంసుడైన యోగి అయినా ప్రతి ఒక్కరిని భయపెడుతుందండి. ఈ మృత్యు యొక్క భయం అనేది, మృత్యు మనకు తెలిసిన దగ్గరికి వస్తుందంటేనా అందరూ వణికిపోతుంది అనమాట. ఒక యోగి అత్యంత ఆ పరమాత్మ తెలుసుకునే వ్యక్తి ఆ మృత్యు యొక్క భయంతో భయపడు, కానీ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారు కావంటే ముక్తి మార్గంలో ఉన్న, యోగ మార్గంలో ఉన్నా కూడా ఆ పరమాత్మ యొక్క సాక్షాత్కారం, పరమాత్మ యొక్క అనుభూతి కలిగినంత సేపు ఈ మృత్యు యొక్క భయం అనేది, అందుకని పెద్ద దుఃఖం, పెద్ద భయం ఏంటి? ఆ మృత్యు యొక్క భయమే మనిషికి భయపెట్టేస్తున్నమాట, వణికిచ్చేస్తున్నమాట. కాబట్టి ఆ పరమేశ్వరిని తెలుసుకోకుండా మనకు ఈ మృత్యు యొక్క భయం తొలగించుకోవడం చాలా కష్టము. అందుకే ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని తెలుసుకునే మనం మృత్యు యొక్క దుఃఖాన్ని దూరం చేసుకోగలుగుతాము. అన్ని వేరే మార్గం లేదు. కాబట్టి అది ఎప్పుడు ఆ భయరహితమైన స్థితి, దుఃఖరహితమైన స్థితి ఎప్పుడు కలుగుతుందంటే పరమాత్మ సాక్షాత్కారాన్ని, పరమాత్మ యొక్క అనుభూతి ఒక్కసారి కలిగినా కూడా నీకు భయం కలిగదన్నమాట. నా అసలు స్వరూపం ఇది, నేను పరమాత్మ యొక్క లక్ష్యాన్ని పెట్టుకుని పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందాలి అన్నప్పుడు దానికోసం ప్రయత్నం చేస్తూ అదే విధంగా ముందుకు వెళ్ళిపోతామట. ఇది శరీరం అనేది అనిత్యమైంది, కానీ ఆత్మ నిత్యమైంది, నేను మళ్ళీ ఆ పరమాత్మ పొందగలుగుతాను. కాబట్టి ఆ ఉన్న సమయంలో అత్యధిక పురుషార్థం చేస్తూ ఆ పరమాత్మ పొందడం కోసం ప్రయత్నం చేస్తాడు. అన్ని వేరే మార్గం లేదు, ఒకటే మార్గం అంట. అందుకే నియత కారణం జ్ఞానమే దానికి ముఖ్య సాధనము. ఆ జ్ఞానం ద్వారానే ముక్తిని పొందగలుగుతాము. ఆ జ్ఞానం ఉంటే శుద్ధ కర్మ చేసుకోగలుగుతావు, శుద్ధ ఉపాసన కూడా చేసుకోగలుగుతావు. ఆ జ్ఞానమే లేదనుకోండి, యథార్థమైన జ్ఞానం లేదనుకోండి, మనకు
ముక్తి కలగడం సంభవం కాదనమాట. అంటే జ్ఞానం ఎటువంటి జ్ఞానం అది తర్వాత మనకు తెలుసుకుందాం. జ్ఞానం అంటే మనకు ముక్తికి మోక్షానికి దుఃఖం లేనటువంటి స్థితిని పొందడం కోసం ఎటువంటి జ్ఞానం అయితే అవసరమో ఆ జ్ఞానం మనకు వస్తుందన్నమాట. మనం చెప్పుకున్నాం యోగాంగ అనుష్ఠానం చేయడం వలన యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధి క్షయే జ్ఞాన దీప్తి ఆవివేకాత్. అంటే వివేక ఖ్యాతి కలిగేంత వరకు, అంటే ఈ శరీరం వేరు, ఈ ఆత్మ వేరు, అసలు స్వరూపం నాది, ఇది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం నా స్వరూపము. అలాగా ఆ తత్వం యథార్థంగా తెలుసుకునే స్థితి ఎలా వస్తుంది? యోగాంగ అనుష్ఠానాత్, యోగ దర్శనం చెప్పుకున్నాడు. యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధి క్షయే, మనలో ఉండే అశుద్ధి మాలిన్యం, కామ క్రోధ మద మాత్సర్యాలు, అవిద్య అస్మిత రాగ ద్వేషాలు, ఇవన్నీ కూడా ఏమవుతాయి? అశుద్ధి క్షయే జ్ఞాన దీప్తి. జ్ఞాన దీప్తి కలుగుతుంది, అంటే ప్రకాశం యొక్క దీప్తి కలుగుతుందంట. ఎప్పుడు ఎంతవరకు కలుగుతుందంటే ఆ వివేక ఖ్యాతి పర్యంతము, అంటే యథార్థమైన జ్ఞానం కలిగేంత వరకు నీకు ఆ స్థితిని తీసుకొస్తుంది. అటువంటి జ్ఞానం పొందేంత వరకు మనకు ఈ స్థితి అనేది కలగదు, ముక్తి అనేది కలగదు. కాబట్టి వివేక ఖ్యాతి ఎప్పుడు కలిగిందో అప్పుడు మనకు ముక్తి కలుగుతుంది. అంటే విశిష్టమైన జ్ఞానం కలిగినప్పుడే ముక్తి కలుగుతుంది. కాబట్టి ఆ పరమేశ్వరుని ద్వారా తెలుసుకున్నప్పుడే మనం వాస్తవంగా ఈ సంసారం నుండి దుఃఖాన్ని దూరం చేసుకోగలుగుతాము. లేదంటే మనకు అది ఎప్పుడు కూడా సాధ్యం కాదండి. అస్తు, ఈ రకంగా మనం చెప్పుకున్నాం. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయి ఇప్పుడు ఇందులో? కానీ రోజు స్క్రీన్ నాస్తే ఆచార్య వస్తుందండి. సుమంగళి గారు, రోజు చదువుతుంటాం కానీ దాని అర్థం మీరు చెప్తా ఉంటుంటే మంత్రపుష్పం యొక్క అర్థం బాగా ఇప్పుడు తెలుస్తా ఉంది. అదే కంటిన్యూ చదువుతుంటే, అందుకే ఇప్పుడు తర్వాత ఈ ప్రసంగం అంటూ వస్తుంది. మనం ఏదైనా చేయంగా వాటి పట్ల శ్రద్ధ ప్రీతి అనే విషయం మనకి అది అభివ్యక్తం అవుతుందండి. మనం ఒక రోజు 2 రోజులు కూర్చుంటే ఏమవుతుంది, ఏదో అర్థం కాదు. దాంట్లో ప్రవేశించాలి, దాంట్లో పూర్తిగా నిండినప్పుడే దాని యొక్క అనుభవం వస్తుందంట. ఏదైనా ఒక వస్తువు మనం తెలుసుకున్నా అంటాం, కానీ అది తెలుసుకో సామాన్యంగా తెలుసు, కానీ వాటిలో విశేషమైన నైపుణ్యం కావాలి అంటే పూర్తిగా దాంట్లో దిగినప్పుడే మనకు దాంట్లో నైపుణ్యం వస్తుంది, పటుత్వం వస్తున్నాడు. ఒకే రోజు మనకి ఏది రాదు. దాంట్లో నైపుణ్యం రావాలంటే, సహజత్వం రావాలంటే మనం దాన్ని చేయంగా నైపుణ్యం వచ్చేస్తుంది. ఒకే రోజు ఏది రాదండి. అలాగా మనం దీంట్లో అభ్యాసం చేస్తుంటే, నిరంతరంగా స్వాధ్యాయం చేస్తూ ఉంటే ఆ పరమాత్మ పట్ల ప్రీతి, ఆ పరమాత్మలో ఈ సృష్టి బ్రహ్మాండంలో చేసినటువంటి సృష్టి నిర్మాణం ఏ విధంగా ఉందో దాన్ని చూస్తూ మనకు వైరాగ్యము, విరక్తి భావన, వాని యొక్క వైశిష్ట్యము, ఇటువంటి వారి యొక్క గొప్పతనం ఇవన్నీ తెలుస్తాయి. మనం ఏం చేయాలి, అటువంటి శక్తి స్వరూపుడిని పరమేశ్వరుని తెలుసుకోవాలనే భావన కూడా మనలో అది ఓతప్రోతం అవుతుంది, భావన తీవ్రం అవుతుంది అన్నమాట. అస్తు, అది మనకి ఈరోజు తెలుసుకుంటా చూద్దామండి ఎలా అనేది, ఏ విధంగా అనేది. అస్తు, మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నిన్న మనము నియత కారణ ముక్తి, జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది, విపరీత జ్ఞానం చేత సంసార బంధనం కలుగుతుంది. కానీ ముక్తి విషయంలో నియత కారణం, నిశ్చిత కారణం అంటే ముక్తి సముచ్చయం చేత కానీ వికల్పం చేత కానీ కాదు. ఏ వికల్పం లేదు. చాలా మంది అంటుంటారు, ఏమంటుంటే మా బంధువులు, మా గురువు గారు ముక్తిని పొందారు, గురువు సాన్నిధ్యంలో ఉంటే ఎవరు ముక్తిని పొందుతాం, గురువు సాన్నిధ్యంలో ఉంటే ముక్తిని పొందుతాం అని ఎవరు పొందలేదు. మనకు రామాయణ మహాభారతం చూపిస్తున్నారు. అంటే రాముడికి సాన్నిధ్యంలో ఉన్నంత వాళ్ళంతా రాముడితో అంత ముక్తికి వెళ్ళిపోయారని చెప్తుంటారు. ఎవరి కర్మలు శుద్ధంగా సాత్వికంగా అంటే నిజంగా వెళ్ళిపోతారండి. శుద్ధంగా సాత్వికంగా లేకుండా కేవలం సాన్నిధ్యం మాత్రం చేత పరమాత్మ దగ్గర, ఆ పరమేశ్వరుని దగ్గర కూర్చుని ఆ గురువు దగ్గర కూర్చున్నంత మాత్రాన, ఆ మహాపురుషు దగ్గర కూర్చున్నంత మాత్రం ముక్తిని పొందాం. నీలో అన్ని కర్మలు నశించి ఉంటే అప్పుడు వెళ్ళగలుగుతాం ముక్తిని. ఏదో ఒకరు వెళ్తున్నారు వాళ్ళు తోక పట్టుకుని వెళ్ళిపోదాం అంటే అది కాదు. నువ్వు కర్మలు శుద్ధంగా సాత్వికంగా నిర్మలంగా పవిత్రంగా ఉంటేనే నువ్వు కూడా ముక్తికి వెళ్ళగలుగుతావు. దానికి ఒక నియమం ఉంది, ఒక సిద్ధాంతం ఉందన్నమాట. అలా ఎవరు చేసిన కర్మలను బట్టి వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. ఏ సంబంధం ఏంటో సాన్నిధ్యం చేత సాంగత్యం చేత ఏమవుతుంది, నువ్వు కూడా అలా చేయాలి, నేను కూడా అలా పొందాలి, కర్మలు చేస్తావు. ఆ సాంగత్యం యొక్క ప్రభావము ఆ రకంగా ఉంటుంది అన్నమాట. నువ్వు కూడా శుద్ధ కర్మ ఆ విధంగా గురువులు, మహాపురుషులు, ఇంకా యోగులు, సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సాన్నిధ్యంలో, వాళ్ళ సంపర్కంలో ఉండడం వల్ల నువ్వు కూడా అలా చేయాలి, నేను శుద్ధ కర్మలు చేయాలి, నేను కూడా ప్రయత్నం చేయాలని చెప్పి చేసి నువ్వు కూడా ముక్తికి అధికారి అవుతావు అన్నమాట. అంటే ఎటువంటి కర్మలు లేకుండా సామాన్యంగా ఉన్నాను, ఏదో పుస్తకాలు చదువుతున్నాను అంటే ఒక్కటి గుర్తు పెట్టుకుని, జ్ఞానం చేత కూడా ముక్తి కలగదు. జ్ఞానం అంటే ఏమిటి? ఆ జ్ఞానం ఏది తెలుసుదని ఆచరణలో కూడా పెట్టాలి. ఆచరణ లేకుండా జ్ఞానం లేదు. మన ఆచరణలో పెట్టడం లేదు అంటే అది ఆ రకంగా మనం
ఆచరించడం లేదు అంటే నిజంగా మనకి శుద్ధ జ్ఞానం లేదండి, యథార్థ జ్ఞానం లేదు, శాబ్దిక జ్ఞానం ఉంది, అని అర్థపూర్వక జ్ఞానం లేదన్నమాట. చాలా మంది అన్ని తెలుసు, పరమాత్మను తెలుసుకున్నామండి, యోగ దర్శనం చదివేశాము, సాంఖ్య దర్శనం చదివేశాము, ఇంకా చెప్పుకోబోయే శాస్త్రం మొత్తం చదివేస్తాం, భగవద్గీత పూర్తి చదివేసిన ఆధ్యాత్మిక గ్రంథము అన్ని చదివేశాం. కానీ మరి రాముడి గురించి నాకు చాలా శ్రద్ధ ఉంది, కృష్ణుడి గురించి గొప్ప ఉంది, కానీ రాముడు ఆచరించినట్టు, కృష్ణుడు ఆచరించినట్టు, శివుడు విష్ణు బ్రహ్మ విష్ణు ఆచరించి మనం ఆచరిస్తున్నామా? తెలుసు రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, ఈశ్వరుడు గొప్పవాడు, బ్రహ్మ విష్ణు వీళ్ళంతా గొప్పవాళ్ళు. కానీ వాళ్ళ గొప్పతనం ఎలా వచ్చింది, వైశిష్ట్యం ఎలా వచ్చింది, మహత్వం ఎలా వచ్చింది అని తెలుసు, వాళ్ళ చరిత్ర తెలుసు. వాళ్ళ చరిత్రకు అనుగుణంగా మనం పూజిస్తున్నామా, సత్కరిస్తున్నామా, వారి అడుగు జాడల్లో మనం నడుస్తున్నామా? అవన్నీ ఏం లేవు. తెలుసు జ్ఞానం, అన్ని గొప్ప విషయాలు తెలుసు మనకు, ఇలా చేయాలి, ఇలా చేస్తే ఇది మంచిది, ఇలా చేస్తే ఇది చెడ్డదని తెలుసు అని తెలిసినా కూడా మనం అని తెలిసిన వాటి ప్రకారం ఎప్పుడు వెళ్తున్నామా? జ్ఞానం ఉంది. ఎటువంటి జ్ఞానం ఉంది? శాబ్దిక జ్ఞానం ఉంది, ఆచరణపూర్వక జ్ఞానం లేదు. కాబట్టి ఓన్లీ జ్ఞానం చేత కూడా కాదు, ఆ జ్ఞానం తెలిసిన దాన్ని శుద్ధపూర్వకంగా ఆచరించినప్పుడు, శుద్ధ కర్మ శుద్ధ ఉపాసన చేసినప్పుడే నీకు ఆ ముక్తి కలుగుతుంది. తెలుసుకున్న మాత్రం చాలా శాస్త్రాలు చదువుతూ ఉంటాం. ఇప్పుడు మనం అనుకున్నాం రాముడే ఇన్ని శాస్త్రాలు, ఎంత మహాన్ పండితుడు అన్నమాట అని తెలుసుకున్నాడా? కానీ ఒక చిన్న ఆచరణలో లోపం రావడం వల్ల ఏమొచ్చింది? ఈరోజు వరకు మనం నిందిస్తూనే ఉన్నామట. కాబట్టి ఆచరణ ప్రధానము. ఎలాగైతే యథార్థంగా తెలుసుకున్నప్పుడు అటువంటి అది లేశ మాత్రం తప్పు చేయడానికి ముందుకు రావండి. నిజం కర్మఫల సిద్ధాంతం యథార్థంగా తెలుసుకున్నప్పుడు, పరమాత్మ యొక్క కర్మఫల న్యాయ వ్యవస్థ యథార్థంగా తెలిసిన ఒక్కరు కూడా ఒక తప్పు చేయడానికి ముందుకు రావన్నమాట. ఆ పరమాత్మ యొక్క స్థుతి ప్రార్థన ఉపాసన చేయడం మర్చిపోతున్నాం. కాబట్టి ఆయన కర్మలు న్యాయ వ్యవస్థ మనం చూడలేకుండా పోతున్నాం. అందుకే ఎటువంటి భయం భక్తి లేకుండా అన్ని తప్పులు అన్ని రకరకాలు చేసేస్తున్నామట. నిజంగా పరమాత్మ యొక్క స్వరూప, పరమాత్మ యొక్క కర్మల గురించి యథార్థంగా తెలుసుకున్నప్పుడు ఒక్కడు కూడా ఒక తప్పు చేయండి. అవన్నీ మనకు తెలుసు. అవి ఏమంటే మనం అజ్ఞాన అవిద్య అంధకారంలో ఉన్నాం కాబట్టి పరమాత్మ యొక్క న్యాయ వ్యవస్థను మనం చూడకుండా తప్పించుకుంటున్నాలే, అని జరిగిపోతున్నాలే. ఎందుకంటే ఈరోజు చాలా మంది కూడా నువ్వు ఈ రకంగా చేయండి నీకు ముక్తి కలుగుతుంది, ఇవి ఎక్కడ కర్మలు చేస్తే, ఇంత దాన పుణ్య కర్మలు చేస్తే నీకు ముక్తి కలుగుతుంది, ఈ అభిషేకాలు చేస్తే పుణ్యం కలుగుతుంది. వాళ్ళ స్వార్థం ఏది చెప్తుంటే నిజంగా మనకు ముక్తి కలిగింది, పాపం చేసినా పుణ్యం చేసినా మనకి ఇక్కడ అన్ని కడుక్కోవచ్చు, ఈ ఏదో మన సహాయం చేసి గుడి గోపురాలు కట్టించి అని అనుకుంటున్నామట. దానివల్ల ఎప్పుడు కూడా కాదనమాట. దానివల్ల కొంచెం విశిష్టమైన కర్మ చేసిన విశిష్టమైన సుఖ విశేషం కలుగుతున్నాం, కానీ నీకు మోక్షం ఎప్పుడు కలగదు. కాబట్టి అవన్నీ ఏదో భ్రాంతిలో మనం అన్ని పాపాలు ఇక్కడ మొత్తం నశించిపోతా అని చెప్తుంటారు. పాపాలు నశించిపో అలా చెప్పడం ప్రేరణాపూర్వకంగా నీకు కనీసం అంటే నశించిపోతా చెప్తే నెక్స్ట్ కర్మలు మంచి కర్మలు చేసి నువ్వు ముందు వైపు నెక్స్ట్ ఆ కర్మలు పాపకర్మలు చేయకుండా ఉంటావని చెప్పి ప్రేరణ కోసం అలా చెప్తారు అంతే. కానీ మనం చేసిన కర్మ మనం అనుభవించాలి. తర్వాత నువ్వు పుణ్యకర్మలు చేస్తూ దాన్ని కర్మని పెంచుకుంటూ పోయావు. కొన్ని పుణ్యకర్మాశం ఎక్కువ ప్రభావాత్మకంగా ఉన్నప్పుడు మనకు ఆ పాప కర్మాశం అయితే ఉందో నశించిపోదు, కానీ వాటి యొక్క ప్రభావం మన మీద ఉండదు. అది దాన్ని సహించుకునే శక్తి సామర్థ్యం మనలో కలుగుతుంది. చేసిన కర్మ నశించిపోదు. కాకపోతే పుణ్యకర్మాశం ఎక్కువ కావడం వల్ల, పుణ్య ప్రభావం చేత ధన సంపన్నత ఐశ్వర్యత అన్ని మన దగ్గర ఎక్కువగా ఉండటం వలన ఈ చేసిన పాపకర్మ అయితే ఉందో మన అంత ప్రభావితం చేయదు. ఆ రకంగా తగ్గించుకోగలుగుతాం, సామర్థ్యాన్ని పెంచుకున్నాం. కాబట్టి ఈ నొప్పిగా కనిపించేది, దుఃఖంగా కనిపించదు అన్నమాట. కాబట్టి జ్ఞానం ఉంటే సరిపోదు. జ్ఞానాన్ని మనం ఆచరించినప్పుడే, నిజంగా యథార్థంగా తెలుసుకున్నప్పుడే, దాన్ని మనం ఆచరణ పెట్టినప్పుడే యథార్థంగా మనకు అటువైపు ముందుకు వెళ్తూ ఉంటాం, ఆధ్యాత్మిక వైపు ముందుకు వెళ్తుంటాం, ధార్మిక అనుష్ఠాన క్రియాకలాపాల ముందుకు వెళ్తుంటాం, అందరూ కూడా అదే విధంగా ప్రేరేపిస్తుంటాం. కాబట్టి జ్ఞానంతో పాటు దాని ఆచరణ కూడా ప్రధానమైంది. ఆచరణ లేనప్పుడు ఎన్ని చదివినా, ఎన్ని గ్రంథాలు చదివినా కూడా అవన్నీ వ్యర్థం అవుతాయి. ఎంత చదివితే ఏం లాభయ్యా, నీళ్ళు ఇది లేదని మన లోకంలో అంటుంటాం. ఇది చదివాడు అది అన్ని చదివా అంటున్నాం, కానీ ఈ కర్మ చూస్తే ఇలా ఉంది అంటుంటావా లేదా? కాబట్టి అటువంటి కీలక జ్ఞానం ఉంటే సరిపోదు. ఆ జ్ఞానానికి అనుసారంగా ఆచరించినప్పుడే వాటి యొక్క యథార్థమైన స్థితి అనేది మనం అర్థం చేసుకుంటాము. అప్పుడే దానికి ప్రాముఖ్యత ఉంటుంది, దానికి ఒక గౌరవం ఉంటుంది అనమాట. సో జ్ఞానం చేత ముక్తి కలుగుతుందంటే దాన్ని ఆచరణ ప్రధానంగా పెట్టినప్పుడే ఆ స్థితి సంభవిస్తుందని చెప్పి మనకు తెలుస్తుంది. అస్తు. సో పూర్వ కథనే యుక్తి మాహ, ఇదే విషయంలో 26 సూత్రంలో భూమిక చెప్తున్నారు. ఇక్కడ మనం నియత కాలం చెప్పుకున్నామట. నియత కాలం జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది, సముచ్చయం అంటే సమూహం చేత గాని వికల్పం చేత ఇది లేదా దీంతో ముక్తి కలుగుతుంది, లేదా దీంతో ముక్తి అలా వికల్పం చేత కలగదని చెప్పుకున్నాం. ఆ విషయంలో కొంచెం ప్రస్తావిస్తున్నాడు పూర్వక చెప్పిన విషయంలో. దానిగా ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు ఎందుకు కలగదు. అక్కడ సముచ్చయం చేత సమూహం చేత వికల్పం చేత ఎందుకు కలగదు ముక్తి అనేది, ఆ విషయంలో కొంచెం పుష్టి కోసం, దానికి పై సూత్రాన్ని పుష్టిగా చెప్పడం కోసం, బలంగా చెప్పడం కోసం ఇక్కడ ఈ సూత్రము కపిల్ మహర్షి రచించారు. ఇక్కడ
చూడండి, స్వప్న జాగరణాభ్యాం ఇవ, స్వప్న జాగరాభ్యాం ఇవ, స్వప్న జాగరాభ్యాం ఇవ, మాయికా అమాయికాభ్యాం, మాయికా మాయికా అమాయికాభ్యాం న ఉభయోర్ముక్తి పురుషస్య. అంటే స్వప్న జాగరాభ్యాం ఇవ, స్వప్నావస్థ జాగృత అవస్థ అంటే ఇప్పుడు ఉండే మేల్కొని ఏదైతే స్థితిలో ఉంటే ఆ జాగృత అవస్థ అంట. స్వప్నావస్థ జాగృత అవస్థకి సమానంగా అవి ఎలా ఉంటాయి? స్వప్నావస్థ మాయ, అంటే మాయ స్వరూపం ఏంటి, యథార్థం కాదు. మనకు పడుకున్నప్పుడు ఏదైతే స్వప్న కళలు వస్తూ ఉంటాయి అవి యథార్థమా? యథార్థం ఒక మాయా స్వరూపం. అలాగే జాగృత అవస్థ మేల్కొని ఉన్నామంట, మేల్కొని ఉన్నప్పుడు ఏవైతే క్రియాకర్మలు చేస్తామో అవన్నీ కూడా యథార్థం అనమాట. జాగృత అవస్థలో ఉన్నప్పుడు యథార్థంగా ఉంటాయి. అందుకే మాయా అమాయికాభ్యాం, స్వప్న అవస్థలో మాయా ఉంటుంది, యథార్థం ఉండదు. జాగరాభ్యాం అంటే జాగృత అవస్థలో మేల్కొని ఉండే అవస్థలో అమాయిక అంటే అక్కడ మాయ ఉండదు, యథార్థం ఉంటుంది. ప్రత్యక్షంగా చూస్తుంటాం, ప్రత్యక్షంగా వింటూ ఉంటాం, ప్రత్యక్షంగా కర్మలు చేస్తూ ఉంటాం అనమాట. అందుకే మాయా అమాయికాభ్యం నా ఉభయో, ఈ రెండింటి ద్వారా కూడా స్వప్న జాగృత అవస్థ ద్వారా నా ఉభయో ముక్తి పురుషస్య, పురుషుడికి జీవాత్మకు ఈ రెండింటి ద్వారా ముక్తి కలగదు. ఎందుకు కలగదు? స్వప్నావస్థ అనేది అది మాయ, జాగృత అవస్థ అనేది కూడా అది మాయ యథార్థమైంది. అంటే ఈ రెండు ఏ విధంగా అయితే భిన్నమో, అదొకటి మాయా ఉంది, యథార్థం కాదు, అసత్యము. ఒకటేమో జాగృత అవస్థ అయితే ప్రత్యక్షంగా ఉంటుందో అది యథార్థమైంది అన్నమాట. అట్లా ఇది రెండు ఒకటి కావో, అలాగే ఇక్కడ పురుషుని కూడా ఉభయోహ ముక్తి నా ఉభయోహ ముక్తి పురుషస్య. నువ్వు కర్మ ద్వారా ఉపాసన ద్వారా ముక్తి కలుగుతుంది అనుకుంటామో, ఆ కర్మ ద్వారా సముచ్చయం అంటే కర్మ, శుద్ధ కర్మ శుద్ధ ఉపాసన ద్వారా, శుద్ధ కర్మ చేసినా శుద్ధ ఉపాసన చేసినా లేదా శుద్ధ జ్ఞానం చేత మనకు ముక్తి కలుగుతుందని చెప్తున్నాం కదా. ఆ సమూహం చేత ముక్తి కలగదు. అంటే ఏదో నిశ్చితమైన కారణం చేత ముక్తి కలుగుతుంది చెప్పడం కోసం ఇక్కడ చెప్తున్నామాట. ఈ విధంగా మాయా అమాయ అనేది ఒకటి యథార్థమైంది, ఒకటి అయథార్థమైంది, రెండు భిన్నంగా ఉంటాయో అలాగే శుద్ధ జ్ఞానము శుద్ధ కర్మ లేదా వేరే ఇతర కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కలగదు, శుద్ధ జ్ఞానం ద్వారా కలుగుతుందని ఇక్కడ సిద్ధాంతి యొక్క అభిప్రాయం అండి. అందుకే నా ఉభయోహ ముక్తి పురుషస్య, ముక్తి అనేది పురుషస్య జీవాత్మకు నా ఉభయో, ఈ రెండింటి ద్వారా స్వప్న జాగృత అవస్థ కలగదు అని చెప్పి ఇక్కడ సూత్రంలో చెప్పబడింది. చూడండి భాష్యము, స్వప్న జాగరాభ్యాం ఇవ మాయిక అమాయికాభ్యాం, ఆ సూత్రంలో ఉండేటువంటి పదాన్ని ఇక్కడ ఓపెన్ చేసి చెప్తున్నాడు. స్వప్న జాగరణాభ్యాం అంటే ఈ రెండు సాధనాలు అంట. స్వప్న జాగరాభ్యాం సాధనాభ్యాం, రెండు సాధనాల చేత సాధనాభ్యాం కల్పిత అకల్పిత అనుభవ ఫలాభ్యాం, ఇవేంటి స్వప్నావస్థ కల్పితమైంది, యథార్థం కాదు, ఊహించాం అనమాట, ఇలా జరిగిందని చెప్పి. అకల్పిత అంటే జాగృత అవస్థలో మేల్కొని ఉండే అవస్థలు, ఇప్పుడు ఏదైతే మనం మేల్కొని ఉన్నామో ఈ అవస్థ. కల్పిత అకల్పిత అనుభవ ఫలాభ్యాం, అనుభవం ద్వారా అయితే ఫలం ఉత్పన్నమవుతుందో అనుభవ ఫలాభ్యాం సదృశే జ్ఞాన కర్మణి స్థః, ఇవి రెండు సమానమైనటువంటి సదృశ్యమైనటువంటి జ్ఞాన కర్మణి స్థః, రెండు జ్ఞాన కర్మ అన్నమాట. ఒకటి జ్ఞానము ఒకటి కర్మ. అంటే జ్ఞానం ఉంది, ఆ జ్ఞానం ద్వారా కర్మ ఉంటుంది. మనకి ఏ విధంగా జ్ఞానం ఉంటుందో ఆ జ్ఞానానుసారం కర్మ ఉంటుంది అన్నమాట. జ్ఞాన కర్మణి స్థః ఎలాగంటే దానికి ఉదాహరణ చెప్పారు ఇక్కడ, యథా స్వప్న జాగరణయోహో సముచ్చయో నాభవతి విరుద్ధత్వాత్, ఏ విధంగా స్వప్నావస్థ జాగరణ అవస్థ నుండి విరుద్ధమో, స్వప్నావస్థ అని చెప్పి మాయ కల్పితం ఉంటుంది, ఊహ ఉంటుంది, ఊహించుకుని యథార్థం ఉండదు. అక్కడ స్వప్నాలు ఏవైతే మన కళలు వస్తుంటాయో అవి యథార్థం కాదు, అక్కడ చూస్తే ఆ వస్తువు ఆ పదార్థం ఏది ఉండదు అన్నమాట. అవంతా లేవగానే మనకు అంత మాయా కనిపిస్తుంది, కల్పితం కనిపిస్తుంది అన్నమాట. అందుకే స్వప్నావస్థ జాగరణయోహో సముచ్చయ, రెండు యొక్క సమూహము నాభవతి, ఈ రెండు సమూహాల ద్వారా ఈ విధంగా యథార్థంగా మనకు తెలియదో అలాగే పైన కూడా దాన్ని పోల్చి చెప్తున్నామట. కర్మ ద్వారా జ్ఞానం ద్వారా కూడా మనకు ముక్తి కలగదు అని చెప్పి. స్వప్న జాగరణ సముచ్చయ, సమూహం అనేది రెండింటి యొక్క సమూహం అనేది నాభవతి, అది ముక్తి కలిగదు అన్నమాట. ఎందుకంటే యథార్థము ఒకటి అయథార్థం ఉంది కాబట్టి. నాభవతి విరుద్ధత్వం, ఎందుకంటే విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి. మాయావేదు అమాయావేదు అనమాట. కల్పితావస్థ వేదు అకల్పితావస్థ రెండు భిన్న తత్వాలు అన్నమాట. కాబట్టి రెండు విరుద్ధంగా ఉండడం వల్ల ముక్తి కలగదు. తథాహి, అలాగే దాన్ని ఇప్పుడు పోల్చి చెప్తున్నాడు. తథాహి నాహి వికల్పో భవతి, అలాగే వికల్పోదితి ఉండదు. లేదా శుద్ధ జ్ఞానం ద్వారా మీకు ముక్తి కలుగుతుంది, లేదా శుద్ధ ఉపాసన ద్వారా కలుగుతుంది, లేదా శుద్ధ జ్ఞానం ద్వారా ముక్తి కలుగుతుంది. అలా ఏదో ఒక వికల్పం చేత, ఏదో ఒక ఛాయిస్ చేత నీకు ముక్తి కలుగుతుంది అంటావా? అది కూడా కాదు. నాహి వికల్పో భవతి, ఎందుకు?
తయో భిన్న భిన్న ఫలవత్వాత్. ఎందుకంటే రెండు యొక్క ఫలం అనేది భిన్న భిన్నంగా ఉంటుంది. శుద్ధ కర్మ యొక్క ఫలం భిన్నంగా ఉంటుంది, శుద్ధ ఉపాసన యొక్క ఫలం భిన్నంగా ఉంటుంది. వాటి యొక్క కర్మలు భిన్న భిన్నంగా ఉంటాయి కాబట్టి వాటి ఫలం కూడా భిన్న భిన్నంగా ఉంటుంది. అందుకే తయోహ భిన్న భిన్న ఫలవత్వాత్, భిన్న భిన్నంగా వాటి యొక్క ఫలం భిన్న భిన్నంగా ఉండటం వలన అది ముక్తి సంభవం కాదు అని చెప్పి ఇవి రెండు విధంగా భిన్న భిన్నంగా ఉంటాయో అలాగే తథైవ ఇప్పుడు చెప్తున్నాడు. తథైవ ఉభయో అంటే జ్ఞాన కర్మణోహో, అక్కడ ముందు సూత్రంలో 20 సూత్రంలో నియత కారణం చెప్పి నిశ్చిత జ్ఞానం చేత ముక్తి కలుగుతుందని చెప్పాం. అంటే సముచ్చయం చేత వికల్పం చేత కలగదని చెప్పాము. సముచ్చయం అంటే శుద్ధ జ్ఞానము, శుద్ధ కర్మ, శుద్ధ ఉపాసన, ఇంకేదైనా కావచ్చు అట్లాగా. అలా అది చెప్తున్నాయి ఇక్కడ. ఉభయో అంటే ఏమిటి? ఉభయోహో జ్ఞాన కర్మణో సముచ్చయ వికల్పయోరు విషయేపి విజ్ఞేయం. అలాగే శుద్ధ జ్ఞానం చేత, శుద్ధ కర్మ చేత, లేదా వికల్పం చేత ఏదో ఒక దాంతో మనకు ముక్తి కలుగుతుంది. అట్లా ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి. ఏ విధంగా స్వప్న జాగరణ అవస్థ రెండు మాయ అమాయ, కల్పితం అకల్పితము ఏ విధంగా రెండు విరుద్ధంగా ఉండటం అనేది సాధ్యం కాదో అలాగే శుద్ధ జ్ఞానం కర్మ చేత సమూహం చేత మనకు ముక్తి కలగదు. మనకు జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది, నియత కారణమైనటువంటి జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది. సమూహం చేత కానీ లేదా ఏదో ఒక దాని ద్వారా వికల్పం చేత కానీ ముక్తి కలగదు అని ఇక్కడ కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. జ్ఞాన కర్మణోహ సముచ్చయ వికల్పయోధ విషయేపి, ఈ విషయంలో కూడా విజ్ఞేయం ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అతః పురుషస్య ముక్తిహీన, అందుకే తయోహ సముచ్చయేన వికల్పిన, ముందు చెప్పిన సముచ్చయం చేత సమూహం ద్వారా కానీ వికల్పం చేత అంటే ఏదో ఒక దాని ద్వారా కానీ పురుషస్య ముక్తి భవతి నా సమ్యక్, పురుషుడికి అంటే జీవాత్మ ముక్తి కలుగుతుంది అని చెప్పడం ఈ కథనం యుక్తి సంగతం కాదు. నా సమ్యక్ అంటే మంచిది కాదు, యుక్తి సంగతం కాదు అని చెప్పి ఇక్కడ దృష్టాంతం ద్వారా సిద్ధాంతి చెప్పడానికి ప్రయత్నం చేసినామంట. అంటే ముందు చెప్పిన సూత్రమే కేవలం జ్ఞానం చేతనే ముక్తి కలుగుతుంది, కర్మ ద్వారా కానీ ఉపాసన ద్వారా కానీ ముక్తి కలగదు అని చెప్పడం కోసం అంట. లేదా ఏదో ఒక దాంతో వికల్పం చేత కలుగుతున్నా మరి కర్మయోగి భక్తి యోగి ఉంటామట. మరి ఏదో నిష్కామ కర్మలు కర్మ చేస్తూ ఉంటే నీకు ముక్తి కలిగిపోతుంది. మనం అంటుంటే కర్మయోగి భక్తి యోగి జ్ఞాన యోగి అని చెప్తుంటాం కదా. కొన్ని భక్తి యోగి ఎలాగంటే ఏదో ఒక భక్తి భజనలో లీనమై ఉంటామంట. అదో భక్తిలో ఉండో ఏం చదవాల్సిన అవసరం లేదు, ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. రామ భజన చేసుకుంటూ ఉండండి, అంటే ఏదో ఒకటి కీర్తన సంగీతను పాడుతూ ఉండండి, నీకు ముక్తి వచ్చేస్తుంది. అంటే ఏ కర్మలు చేయాల్సిన అవసరం లేదు అన్నమాట, ఏం చదువుకోవాల్సిన అవసరం లేదు. కేవలం భజన చేస్తూ ఉండండి, అన్ని త్యాగం చేసేయండి, వచ్చి ఏదో గుడిలో కూర్చొని ఏదో అడవిలో కూర్చొని జపం చేసుకుంటే నీకు ముక్తి కలుగుతుంది. సో అలా ఏమన్నా ఊహించుకుంటావో అలా కూడా కాదు. యథార్థంగా తెలుసుకోవాలి. యథార్థమే జ్ఞానం. యథార్థ జ్ఞానం అంటే మనలో ఉండే కర్మలు ఏంటి, మనలో ఉండే సంస్కారం ఏంటి, వాటిని యథార్థంగా తెలుసుకున్నప్పుడే మనం వాటిని తొలగించుకోగలుగుతాము. లేదంటే కేవలం భజన చేసినంత మాత్రం వాటిని అణిచివేసి ఏదో మనం ఒక విషయం లీనమైనంత మాత్రం ముక్తి కలగదు. విశేషంగా ముక్తి యొక్క లక్ష్యం ఉంది. పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందాలి అంటే మనకు శుద్ధ జ్ఞానం చేతనే మనకు ముక్తి కలుగుతుంది అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఈ రకంగా స్వప్న జాగరణాభ్యాం ఇవ మాయిక అమాయికాభ్యాం నా ఉభయో, ఈ రెండు ద్వారా ముక్తి నా ముక్తి పురుషస్య, ముక్తి పురుషుడికి కలగదు. ఎందుకంటే ఈ రెండు విపరీతమైనది, విరుద్ధ తత్వమైనవి. అలాగే జ్ఞాన కర్మ ద్వారా కూడా సమూహం ద్వారా కలగదు, అదే విధంగా వికల్పం ద్వారా కూడా ముక్తి కలగదు అని చెప్పి అదే ముందు చెప్పిన సూత్రాన్ని పుష్టి బలంగా చెప్పడం కోసం సిద్ధాంతి రకం ప్రస్తావించాలి. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ పూర్వపక్ష ఆక్షేపిస్తున్నాడు. అంటే ప్రశ్నకర్త ప్రశ్న వేస్తున్నాడు. పూర్వపక్షత్వేన ఉచ్యతే, అలా అంటే అలా నువ్వు అలా అంటున్నా ముక్తి కలగదు అంటున్నావు కదా. ఇతరస్యాపి నా ఆత్యంతికం, అలా అంటే ఇప్పుడు ముక్తి ప్రాప్తి విషయంలో జ్ఞానం చేత ముక్తి కలుగుతుందంటే ఇతరస్యాపి నా ఆత్యంతికం, ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో చెప్పబడినాయో, శాస్త్రంలో చెప్పబడినాయో ముక్తి కోసం అనేక సాధనలు చెప్పబడినా అవన్నీ వ్యర్థమైపోతాయి. ఇంకా మళ్ళా పూర్వపక్షి ఏం చెప్తున్నాడు, ప్రశ్నకర్త ఏ విధంగా ప్రశ్న చేస్తున్నాడు, ఇతరస్యాపి నా ఆత్యంతికం, ఇతర విషయాలు ఏవైతే ఉన్నాయో ముక్తి విషయంలో ముక్తిని పొందడం కోసం అనేక సాధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాటితో అసలు ముక్తి కలగదు, ఇంకా అవన్నీ వ్యర్థమవుతాయి. అలా అడిగినప్పుడు దానికి సిద్ధాంత సమానం చెప్తుంది. ప్రశ్నకర్త యొక్క భావన చూడండి. ఇక్కడ ఇతరస్యాపి నా ఆత్యంతికం, ఇది పూర్వపక్షి యొక్క సూత్రం, అంటే ప్రశ్నకర్త యొక్క సూత్రం. ఏ విధంగా ప్రశ్న వేస్తున్నా చూడండి. ముక్తి ప్రాప్తవు జ్ఞానమేవ నియత కారణం, ముక్తి ప్రాప్తిలో ముక్తిని పొందడంలో జ్ఞానమేవ నియత కారణం, జ్ఞానమే నియత కారణం అని చెప్పుకున్నాడు. జ్ఞానం నియత కారణము, నిశ్చితమైన కారణం చెప్పే కదా. నా తత్సహయోగి కర్మ, నా తత్సహయోగి కర్మ, ఆ జ్ఞానానికి సహయోగంగా కర్మ గాని ఉపాసన గాని రాదు. నా తత్సహయోగి కర్మ తది ఇతరస్య అంటే యజ్ఞాది కర్మతో భిన్నస్య. ఇప్పుడు యజ్ఞ యాగాలు చేయడం వల్ల కూడా మనకు ముక్తి కలిగి స్వర్గ కామ యజేత అని చెప్పినదా,
స్వర్గం కావాలి, ముక్తి కావాలి, అట్లా యజ్ఞాది కర్మలు వాటికంటే భిన్నమైంది. యజ్ఞాది కర్మతో భిన్నస్య అంటే ఏమిటి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి రూపస్య యోగాభ్యాస నామక కర్మణో అపి అనుష్ఠానాత్ దుఃఖ అత్యంత నివృత్తి రూపం ఆత్యంతిక ముక్తి పదం నా సిద్ధ్యత. ఒకవేళ మనకు ముక్తి విషయంలో యమ నియమ ఆసనాలు యమ నియమాలను ఆచరిస్తే మనకు ముక్తి కలుగుతుంది చెప్పుకున్నాం కదా. అంటే ముందు యోగాంగ అనుష్ఠానాత్ అశుద్ధిక్షయే జ్ఞానదీప్తి ఆవివేక ఖ్యాతే. అక్కడ మనకు యోగ శాస్త్రంలో పతంజలి మహర్షి చెప్పారు అన్నమాట. యమ నియమాన్ని ఆచరించినప్పుడు మనకు ముక్తి కలుగుతుంది. ఇవన్నీ కూడా వీటి ద్వారా కూడా అదేవిధంగా మనం ప్రారంభం చెప్పాం, దుఃఖ అత్యంత నివృత్తి రూపం అత్యంత పురుషార్థ. ప్రారంభంలో త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థం చెప్పుకున్నాం కదా. అత్యంత దుఃఖ నివృత్తికి మనం ఈ రకంగా నివృత్తి కావాలంటే ఈ రకంగా మనం ఆచరించాలని చెప్పి మనం ఏ విధంగా శాస్త్రంలో ఉన్నటువంటి సూత్రాలు చెప్పుకుంటున్నామో ఇవన్నీ కూడా సిద్ధించవు. అంటే ముక్తి ప్రాప్తికి సిద్ధికి సహయోగంగా ఉండవు. ఇవన్నీ చెప్పి వ్యర్థం అవుతాయి. అందుకే దుఃఖ అత్యంత నివృత్తి రూపం ఆత్యంతికం ముక్తి పదం, అత్యంత దగ్గరైనటువంటి ముక్తి పదాన్ని ఇచ్చేటువంటి నా సిద్ధ్యేత. ఇవన్నీ కూడా సామాన్యం అయిపోతాయి. ఇవన్నీ శాస్త్రం ఏవైతే చెప్పబడ్డాయో యమ నియమాల చేత పురుషార్థం చేత దుఃఖాన్ని తొలగించుకోవడానికి ఏవైతే శాస్త్రం ప్రతిపాదించబడ్డాయో ఇవన్నీ కూడా ఏమవుతాయి? ముక్తి పదం కోసం చెప్పినటువంటి అన్ని కూడా నా సిద్ధ్యేత అంటే కర్మ సామాన్యం అయిపోతుంది. ఇవన్నీ కూడా చెప్పిన సామాన్యం అయిపోతాయి. కానీ ఇతరస్య అంటే యజ్ఞాది కర్మాల కంటే భిన్నమైన యమ నియమ ఆసన ప్రాణాయామాల ద్వారా మనకు ముక్తి కలుగుతుంది ఏవైతే చెప్పుకున్నాం శాస్త్రంలో మహర్షులు చెప్పారో అవన్నీ కూడా ముక్తి పదానికి సహాయంగా ఉండవు అని చెప్పి ఇక్కడ పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు అంటే సిద్ధాంతిని. కాబట్టి ముక్తి పదం నా సిద్ధ్యేత. ఎందుకు? కర్మ సామాన్యాత్ యోగాభ్యాసస్యాపి తథా జ్ఞానతో అతిరిక్తత్వాత్. యోగాభ్యాసం ఒక సాధనమే కదా. యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారం ఏవైతే చేస్తున్నా అవన్నీ సాధనాలు అన్నమాట. వీటికంటే భిన్నమైంది జ్ఞానం. అందుకే ఇవన్నీ కర్మ సామాన్యం అయిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా యజ్ఞాది క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో యమ నియమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కర్మ సామాన్యం. ఇవన్నీ కర్మ సామాన్యం అన్నమాట. యోగాభ్యాసం కర్మ సామాన్యం అవుతుంది. ఎందుకంటే ఆ స్థితిని పొందడం కోసం ఇవన్నీ సాధనంగా మనం ఆచరిస్తున్నాం అన్నమాట. ఇది సామాన్య కర్మలే. కానీ యోగాభ్యాసస్యాపి కర్మ సామాన్యాత్ తథా అలాగే జ్ఞానతో అతిరిక్త్వాత్ ఇది జ్ఞానం కంటే భిన్నమైంది. ఈ ముక్తి అనేది విశిష్ట జ్ఞానది ఈ కర్మల కంటే విశిష్టమైంది అన్నమాట. అందుకే జ్ఞానతో అతిరిక్తత్వాత్ ఈ జ్ఞానం కంటే భిన్నమైంది కాబట్టి అంటే యోగాభ్యాసం యజ్ఞాది క్రియాకలాపాలు ఇవన్నీ కూడా జ్ఞానం కంటే భిన్నమైంది కాబట్టి నా ఆత్యంతికం అంటే ముక్తి పదాన్ని ఇవ్వడం కోసం ఇది సిద్ధించదు. ముక్తి పదాన్ని ప్రాప్తిలో ఇవి సహాయకంగా ఉండవు. కాబట్టి ఇవన్నీ వ్యర్థం అవుతాయి అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపిస్తున్నాడు. దీంట్లో ప్రమాణం కూడా చూపిస్తున్నాడు. ఉచ్యతేచ దీంట్లో ఏ విధంగా దోషం వస్తుంది అనేది దీంట్లో ప్రమాణం చూపిస్తున్నాడు. ఉచ్యతేచ ఏంటి? శృతౌ ముక్తి సాధనత్వేన శృతిలో అంటే వేదంలో చెప్పబడిందంట ముక్తి సాధనం కోసము ముక్తిని పొందడం కోసం ఏ సాధన చెప్పబడ్డాయి? యోగాభ్యాసు అపి జ్ఞాన సహయోగి. యోగాభ్యాసం కూడా జ్ఞానానికి సహయోగంగా ఉంటుంది. అంటే సముచ్చయం వచ్చింది కదా. జ్ఞానంతో పాటు యోగాభ్యాసం అనివార్యము అంటే సమూహం వచ్చిందట. అంటే జ్ఞానంతో పాటు వేరే యోగాభ్యాస కర్మ కూడా మనం సహాయంగా తీసుకుంటున్నామట. కాబట్టి సముచ్చయం చేత ముక్తి కలుగుతుందని చెప్పి మనకు శృతిలో చెప్పబడింది. నువ్వేమో జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది అంటున్నావు. కాబట్టి మనకు వేద ప్రమాణం చెప్పబడింది ఇక్కడ. శృతౌ ముక్తి సాధనత్వే నా అంటే ముక్తికి సాధన రూపంలో యోగాభ్యాసం అపి యోగాభ్యాసం కూడా జ్ఞాన సహయోగంగా ఉంటుంది అని చెప్పి మనకు వేదం చెప్పబడింది. ఏంటంటే దాని మంత్రం ఏంటంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాత్ యతయః శుద్ధ సత్వాః తే బ్రహ్మలోకేషు పరాంతకాలే పరామృతాః పరిమృత్యంతి సర్వే. ఇది ముండకోపనిషత్తు యొక్క ప్రమాణం, వేదమంత్రం యొక్క ప్రమాణం ఇక్కడ పూర్వపక్షి ప్రస్తావిస్తున్నాడు. చూడండి, నువ్వు కేవలం జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది, వాటి యొక్క సహాయం చేత కలగదని చెప్తున్నావు. మనకు వేదమే చెప్పింది సాధన రూపంలో జ్ఞానానికి సహయోగంగా యోగాభ్యాసం కూడా అనివార్యము. అది సముచ్చయించితే మనకు ముక్తి కలుగుతుంది అని చెప్పి మనకు స్థితిలో చెప్పబడింది.
వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా. వేదాంతం అంటే వేదం యొక్క జ్ఞానం, యథార్థ జ్ఞానం, విశిష్టమైన జ్ఞానే. సునిశ్చిత అంటే నిశ్చయపూర్వకంగా అర్థం చేసుకుని, సునిశ్చితార్థ ఆ వేదం యొక్క సారాన్ని, వేదం యొక్క యథార్థ జ్ఞానాన్ని, వేదాంత విజ్ఞానాన్ని సునిశ్చితార్థ యథార్థంగా నిశ్చయంగా అర్థం చేసుకుని, సన్యాస యోగా అంటే యథార్థం తెలిసినప్పుడు ఏవైతే వదిలేయాలో వాటిని వదిలేస్తామంట, సన్యాసం చేసేసుకుంటామంట. అంటే ఏవైతే కర్మలు వదిలివేయాల్సిన కర్మలు ఏవైతున్నాయో వాటి సన్యాసం తీసుకుంటాం, అంటే వదిలివేస్తామంట. సన్యాస యోగా యతయ శుద్ధ సత్వ. అప్పుడు చేయవలసిన కర్మలను గ్రహించవలసిన కర్మను గ్రహించి వదిలివేయాల్సిన కర్మలు ఏవైతే వాటిని వదిలివేయడం వలన, అంటే వాటిలో సన్యాసం తీసుకోవడం వలన యతయ శుద్ధ సత్వాహ. అక్కడ ఉండే పండితులు, గురువులు, సాధకులు ఏదైతే ఉన్నదో, ఋషి మహర్షులు ఏదైతే ఉన్నదో, శుద్ధ సత్వాహ శుద్ధమైన సాత్విక మనసుగా తయారవుతామన్నమాట. అటువంటిప్పుడు ఏమవుతుంది? తే బ్రహ్మలోకేషు, ఈ బ్రహ్మలోకంలో పరాంతకాలే అంటే అంతిమ కాలం వరకు, అంటే పరాంతకాలే పరామృత అంటే పరాంతకాలం వరకు ఎప్పుడైతే ఈ విధంగా యథార్థంగా తెలుసుకుంటారో, పరాంతకాలం అంటే చాలా ముక్తి యొక్క కాలం మనం చెప్తున్నాం. 32,000 కోట్ల సృష్టి ప్రళయాలు వచ్చేంత వరకు, అంతవరకు పరాంతకాలం వరకు, చాలా దీర్ఘకాలం వరకు సర్వే పరిమితి వాళ్ళు ముక్తిని పొందగలుగుతారు. అంటే ఈ సంసార బంధం తొలగించుకోగలుగుతారు. ఈ బ్రహ్మలోకేషు పరాంతకాలే అంటే బ్రహ్మలోకేషు అంటే పరమేశ్వరుని సాన్నిధ్యంతో ఉంటారు, పరమాత్మ యొక్క సంపర్కం, పరమాత్మ యొక్క ఆధీనంలో, అంటే ముక్తిలో ఉంటారు అన్నమాట. బ్రహ్మలోకేషు పరాంతకాలే అంతకాలం వరకు, చాలా దీర్ఘకాలం వరకు సర్వే పరిమృత్యంతి వాళ్ళు ముక్తులు అయిపోతారు, దుఃఖరాహిత్యం అయిపోతారు. అంటే ఎటువంటి దుఃఖాలు లేకుండా పరమాత్మ యొక్క ఆనందంలో ఓతప్రోతం అవుతామట. కాబట్టి పరామృత వాళ్ళు అమృతాన్ని పొందుతారు, అంటే ముక్తిని పొందగలుగుతారు అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా వేదమంతం ఇవ్వబడింది. ఎప్పుడు వేదాంత విజ్ఞానం యథార్థంగా తెలుసుకునే, సునిశ్చితంగా అర్థం చేసుకునే, అన్నిలో మనం ఏది కర్మలు ఉన్నాయో వాటితో సన్యాసం తీసుకొని, అంటే సన్యాసం అంటే ఏవైతే ముక్తి కోసమో వాటి సాధనలు మాత్రం గ్రహిస్తామో, ఏది సంసార బంధానికి కారణమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించేస్తాం, వాటిని సన్యాసం తీసుకొని మనం సాత్వికమైన మనసుతో, నిర్మలమైన మనసుతో మనం ముక్తి వైపు, ఆధ్యాత్మిక వైపు ముందుకు వెళ్తాం అన్నమాట. కాబట్టి అటువంటి వాళ్ళు పరాంతకాలం వరకు పరామృత అమృతాన్ని పొందగలుగుతారు, ముక్తిని పొందగలుగుతారు. ఎప్పటి వరకు? పరాంతకాలం వరకు. పరామృతాహ పరాంతకాలే సర్వే పరిమృత్యంతి, అందులో కూడా ముక్తులు అయిపోతారు, అంటే ఈ పరమాత్మ యొక్క సాన్నిధ్యంలోకి వెళ్తారు అని చెప్పి ఇక్కడ వేదం చెప్పబడింది. కాబట్టి ఇతరస్యాపి నాంత్యంతికం అంటే ఇతర యజ్ఞాది కర్మాల కంటే భిన్నమైనటువంటి యోగాభ్యాస కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అనేది ముక్తి సిద్ధించదు, అంటే ముక్తి కలగదు. నువ్వు జ్ఞానం చేత ముక్తి కలుగుతుందని చెప్తున్నావు కదా, వీటికి కూడా సిద్ధించదు. ఎందుకంటే మనకు వేదంలో చెప్పబడింది యోగాభ్యాసం కూడా జ్ఞానికి సహాయంగా ఉంటుంది, వేదంలో చెప్పబడింది. ఆ చెప్పిన వేదమంతా వ్యర్థం అయిపోతుంది, నువ్వు చెప్పిన ప్రకారంగా పోతే ఈ దోషం వస్తుంది అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడు. ఇతరస్యాపి నా ఆత్యంతికం, దీని ద్వారా కూడా యోగాభ్యాసం ద్వారా ముక్తి కలగదనే దోషం వస్తుంది అని చెప్పి పూర్వపక్షి ఆక్షేపించాడు అన్నమాట. అలాగే ఇంకోటి కూడా ఆక్షేపిస్తున్నాడు చూడండి, ఇంకో రకంగా ఆక్షేపిస్తున్నాడు. అపరంచ సంకల్పితే అపి ఏవం, 28వ సూత్రంలో సంకల్పితే అపి ఏవం ఇంకో రకంగా ఇంకో దోషం ఏంటి? ఒకటేమో యోగాభ్యాసం ద్వారా మనకు ముక్తి, అంటే జ్ఞానంతో పాటు యోగాభ్యాసం కూడా ఉండాలని చెప్పి సముచ్చయం చేత ముక్తి కలుగుతుందని చెప్పి చెప్తున్నావు అట. నువ్వేమో ఓన్లీ జ్ఞానం చేత ముక్తి కలుగుతుంది అంటున్నావు. కాబట్టి ఇది దోషం వస్తుంది. ఇతరస్యాపి నా అత్యంతికం, ఆ యోగాభ్యాసం ద్వారా కూడా ముక్తి కలుగుతుందనే వేద ప్రమాణం వ్యర్థం అవుతున్నాడు. కాబట్టి ఈ దోషం అని చెప్పి ప్రస్తావించాడు. ఇంకొక దోషం ఏంటి? సంకల్పితే అపి ఏవం, సంకల్పం అంటే మానసిక జప ధ్యానాల ద్వారా మనం జపం చేసుకుంటూ కూడా మనకు ముక్తి కలుగుతుంది చెప్తుంటాం కదా, శాస్త్రం చెప్పబడింది కదా, అది చెప్తున్నమాట. సంకల్పితే అపి ఏవం అంటే మనం మనసులో జపం చేసుకోవడం ద్వారా కూడా ముక్తి కలుగుతుంది. ఓంకార జపం కావచ్చు, ఇంకా భిన్న భిన్న రకాలుగా ఉపనిషత్తులు మనం చెప్పుకున్నామాట. ఓం ఇత్తి ఏవం ధ్యాయేత, ఇటువంటివి చూడండి ఇక్కడ భాష్యంలో. సంకల్పితే ఏంటి? మానసే జపే అపి అంటే మనసులో, అంటే మన మనసులో జపే అపి అంటే మానసిక జపం చేయడంలో, మానస జపే అపి ఏవం ఈ రకంగా పూర్వవత్ అంటే నా ఆత్యంతికం ముక్తి ఫలం సిద్ధ్యేత అంటే మానస జపంలో కూడా మానసికంగా జపం చేయడం వలన మనకు ముక్తి కలుగుతుంది చెప్పాం కదా, అది కూడా పూర్వవత్ అంటే పైన చెప్పిన విధంగా ఇక్కడ ముక్తి సిద్ధించదు. కేవలము
ఆ సముచ్చయం ద్వారా ముక్తి కలగదు అన్నప్పుడు, అదేవిధంగా మానసిక జపం ద్వారా ముక్తి కలగదు. నువ్వు చెప్పిన ప్రకారంగా వెళ్తేనా ఆ సంకల్పితే అయిపోయి, ఎందుకంటే వేదంలో చెప్పబడింది అన్నమాట. సంకల్పం ద్వారా కూడా అంటే జప ధ్యానాదుల ద్వారా కూడా ముక్తి కలుగుతుందని చెప్పి చెప్పబడింది. అది కూడా సిద్ధించదు నీ ప్రకారంగా పోతే. సంకల్పితే అపి ఏవం, సంకల్పితే అంటే మానసే జపే, మానసికంగా జపం చేయడం ద్వారా ఏవం పూర్వవత్ అది దోషం వస్తుంది. అంటే నా ఆత్యంతికం ముక్తి ఫలం సిద్ధ్యత, ముక్తి ఫలం సిద్ధించదు. ఎందుకంటే ఉచ్యతేహి మానసం కర్మ ధ్యానం. మానసం కర్మ అంటే ఈ కర్మ అనేది మానసం అంటే మనసులో మనం ధ్యానం జప ధ్యానం చేసుకోవాలన్నమాట. మానసం కర్మ ధ్యానం ముక్తి సాధనత్వేన, అంటే ఈ మానసం కర్మ ధ్యానం అంటే మనసులో చేసే కర్మ ఏంటి? ధ్యానం అన్నమాట. అది ముక్తి సాధనత్వేన, అది ముక్తికి సాధనంగా ఉంటుంది. ఏ రకంగా? ఓం ఇత్యేవ ధ్యాయ ఆత్మానం, ఓం ఇత్యేవ ధ్యాయ ఆత్మానం స్వస్తి వహ పారాయ తమసః పరస్తాత్. ఇది కూడా ముండకోపనిషత్తు యొక్క ప్రమాణం చూపించాట. మరి ఎందుకంటే మనకు ముండకోపనిషత్తు వేదమంత్రం చెప్తుంది. స్థితిలో ముండకోపనిషత్తులు చెప్పబడింది. ఏం చెప్పబడింది? ఓం ఇత్యేవ ధ్యాయ, ఓం అని చెప్పి మనసు ధ్యానించు, జపం చేస్తూ ఉండు, ధ్యానిస్తూ ఉండు మానసికంగా. ఎవరిని? ఆత్మానం, ఆత్మస్వరూపుడైన పరమేశ్వరిని ఓం ఇత్తి అని చెప్పి పేరు చెప్పి, ఓం ఇత్యేవ ధ్యాయత ఆత్మానం, నీ ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఓం ఇత్యేవ ధ్యాయ అంటే ఓం అని చెప్పి మనసులో జపం చేయండి. స్వస్తి వహ, అది నీకు స్వస్తి కలిగిస్తుంది, కళ్యాణం కలిగిస్తుంది. వహ అంటే నీకోసము స్వస్తి కళ్యాణం కలిగిస్తుంది. ఎందుకు? పారాయ, ఆ ఎటువంటి స్వస్తి కలిగిస్తుంది అంటే పారాయ అంటే తమసః పరస్తాత్. తమసః అంటే అజ్ఞాన అంధకారం నుంచి నేను దూరం తొలగించేస్తుంది. నీకు స్వస్తి, నీకు అంటే కళ్యాణం చేకూరుస్తుంది. ఎక్కడి నుంచి కళ్యాణం చేకూరుస్తుంది అంటే తమసః పరస్తాత్, అజ్ఞాన అంధకారం నుండి నీకు దూరం చేస్తుంది. నీలో అవిద్య అస్మిత రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరం చేస్తుంది. కాబట్టి ఓం ఇత్యేవ ధ్యాయ ఇది సాధన రూపంలో చెప్పబడింది. ఇక్కడ మానస కర్మ ధ్యానం అనేది సాధన రూపంలో, ముక్తికి సాధన రూపంలో చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఈ సంకల్పం కూడా వ్యర్థం అవుతుంది అని చెప్పి ఈ రెండు రకాలుగా పూర్వపక్షి, ఇది కూడా పూర్వపక్షి యొక్క సూత్రం అండి. సంకల్పితే అపి ఏవం, సంకల్పితే అపి ఏవని చెప్పి ఈ రకం చెప్పాడు అన్నమాట. అర్థమైందా? సో మానసిక కర్మ ద్వారా కూడా ముక్తి కలుగుతుందని చెప్పి అయితే మనకు వేద ప్రమాణంలో చెప్పబడింది. ఓం ఇత్యేవ ధ్యాయ ఆత్మానం స్వస్తి వహ పరాయ తమసా పరస్తాత్, నీకు స్వస్తి కళ్యాణం చేకూరుస్తుంది అజ్ఞాన అంధకారం నుండి అని ఏదైతే మంత్రం చెప్పబడిందో ఇది కూడా మానసిక కర్మ అని కూడా వ్యర్థం అవుతుంది. అంటే శృతి ప్రమాణం వ్యర్థం అవుతుంది. కాబట్టి దీని ద్వారా కూడా ముక్తి సిద్ధించదు. నువ్వేమంటున్నావు? కేవలం నియత కారణం చేత జ్ఞానం ద్వారా ముక్తి కలుగుతుందని చెప్తున్నావు కదా. సముచ్చయం ద్వారా వికల్పం ద్వారా ముక్తి కలగని చెప్పావు. కాబట్టి నువ్వు అలా స్వీకరించకపోతే, సముచ్చయం ద్వారా స్వీకరించకపోతే సంకల్పితే ఏవం దీంట్లో కూడా దోషం వస్తుంది. ఇతరస్యాపి నా ఆత్యంతికం యమ నియమాలు కూడా అవి కూడా దోషం వచ్చేస్తుంది అని చెప్పి పూర్వపక్షి సిద్ధాంతిని ఆక్షేపించాడు. అంటే సముచ్చయం ద్వారా కూడా ముక్తి కలుగుతుందని చెప్పడం కోసం నేను ప్రయత్నం చేస్తున్నాడు ప్రశ్నకర్త పూర్వపక్షి. సిద్ధాంతం చేయండి జ్ఞానం చేతనే ముక్తి కలుగుతుందని చెప్పి సిద్ధాంతం చెప్తున్నామట. ఈ రెండు సూత్రాలు మనం పూర్వపక్షి యొక్క సూత్రాలు మనం చూసామండి. అస్తు దీనికి సిద్ధాంతిక సమానం చెప్తున్నాడు పక్క సూత్రంలో. సూత్రద్వయో ఉక్త పూర్వపక్ష సమాధీయతే. ఈ పూర్వపక్ష ఆక్షేపించలేదా రెండు సూత్రాల్లో? దానికి సమాధానం ఇక్కడ. భావనోపచయాత్ శుద్ధస్య సర్వం ప్రకృతివత్. 29 సూత్రంలో భావనోపచయాత్ శుద్ధస్య సర్వం ప్రకృతివత్. భావనకి ఉపచయమైనప్పుడు అంటే మనలో ఉండే సాత్విక భావనలు ఉపచయమైనట్టు ఉత్పన్నమైనప్పుడు, ఏవైతే భావనకి విపరీతంగా ఉన్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకున్నప్పుడు ఏమవుతుందంటే సర్వం ప్రకృతివత్. ఇవన్నీ కూడా ప్రకృతికి సమానంగా, మూల ప్రకృతి యథార్థం ఎలా ఉందో అది యథార్థంగా అలాగే కనిపిస్తుంది అని చెప్పి 29 సూత్రంలో చెప్పబడింది. అది మనం చూద్దామండి. ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఎవరికైనా ఏమైనా సందేహం చెప్పండి. నమస్కారం మహోదయ. అసలు అంటే ఒక్కటి జ్ఞానం అంటే ఏంటి, అది ఎట్లా పొందాలి గురుగారు? ఏంటండి జ్ఞానం అంటాం కదా, అంటే ఏంటి జ్ఞానం అంటే? అంటే మాకు విఆర్ లేమని అనుకోండి, అనుభవించని ఏంటి అసలు జ్ఞానం? జ్ఞానం ఇప్పుడు జ్ఞానం అంటే అన్ని రకాల జ్ఞానం ఉంది. ఇప్పుడు
అంటే మామూలుగా ముక్తి పొందాలంటే జ్ఞానం కావాలంటారు కదా గురుగారు. అదే 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 ఈ అది ఏమి జ్ఞానము, ఎట్లా తెలుసుకునేది అది అనేది అంటే మామూలుగా బ్లంట్ గా మాకు ఏం అర్థం కావడం లేదు. అది జ్ఞానం అంటుంటారు, తెలుసుకోవాలా అంటుంటారు. మనలో ఉన్నటువంటి సాంసారిక విషయాల పట్ల యథార్థ జ్ఞానం, సాంసారిక పట్ల ఉండే ఆకర్షణను తొలగించుకోవడం అన్నమాట. మన ప్రతిలో రాగ ద్వేష ఈర్ష్య ఇవన్నీ ఉంటాయి కదా, సహజంగా చూస్తుంటాం. రాగం కనిపిస్తుంది, ద్వేషం కనిపిస్తుంది, క్రోధం కనిపిస్తుంది, కామం కనిపిస్తుంది. కామ క్రోధ లోభ మద మాత్సర్యాలు కనిపిస్తుంటాయి. ఇవన్నీ ప్రత్యక్షంగా అనుభవంలో ఉన్నాయా? ఏంటిది? ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని యథార్థంగా ఉంచుకోవాలన్నమాట. అంటే ఆ రాగయుక్తంగా కాకుండా, ద్వేషయుక్తం కాకుండా యథార్థంగా, అక్కడ ఏదైనా నిజంగా యథార్థంగా ఉంటే తటస్థంగా ఉంటామన్నమాట. దాంట్లో వాటి ఆకర్షణ కానీ, అంటే అధర్మపూర్వకంగా అన్యాయపూర్వకంగా ఉండకూడదు, ధర్మపూర్వకంగా న్యాయపూర్వకంగా ఉండాలి ఏది చేసినా కూడా. అప్పుడు కొంచెం ఆ విషయం పట్ల యథార్థం ఉంది. అంటే ధర్మపూర్వకంగా, న్యాయపూర్వకంగా, నీతిపూర్వకంగా సత్య మార్గంలో వెళ్ళినప్పుడు నీలో జ్ఞానం అంటే నీకు తెలుస్తున్నామాట. అప్పుడు ఆధ్యాత్మిక పట్ల నీకు రుచి కలుగుతున్నామాట. అది జ్ఞానం వైపు తీసుకొస్తుంది. సామాన్యంగా జ్ఞానం అంటే ఏమిటి? భిన్న భిన్న విషయాలు భిన్న భిన్న జ్ఞానం ఉంటున్నమాట. ఇప్పుడు హవాయి జహాజ్ కనిపెట్టారు, అది ఒక జ్ఞానమే, విశిష్టమైన జ్ఞానమే. అది ఆ విషయంలో జ్ఞానం మనకు. ఇప్పుడు కారు, మోటార్ కారు ఇవన్నీ కనిపెట్టారు, మొదట్లో ఇవన్నీ మనకి కనిపించేది కాదు, ఇది ఒక జ్ఞానము. కంప్యూటర్ కనిపెట్టేది ఒక జ్ఞానము. అలాగే ముక్తిని పొందడం కోసం ఎటువంటి జ్ఞానం కావాలి అంటే మనకి ఈ శాస్త్రాలు చెప్పబడిన వాడు. ఇప్పుడు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అవి క్రమంగా మొత్తం ఇవ్వబడ్డాయి. యమ నియమాలను ఆచరించాలి. యమ నియమాలు అంటే ఏమిటి? అహింస, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే లేశ మాత్రం కూడా మనకు అహింస అంటే ఏమిటి? మనసా వాచ కర్మణ ఇతరులను హింసించడం కానీ, వాక్కు ద్వారా కానీ, మనసు ద్వారా కానీ, అంటే శారీరకం ద్వారా బలం ఎక్కువైనప్పుడు మనలో హింసించి, అలాగా అహింస చేయాలంటే లేశ మాత్రం కూడా మనసులకు ఇబ్బంది కలిగించకూడదు. ఎటువంటి ఇవన్నీ కర్మల్లో మనకు తెలుస్తుంటాయి కానీ జ్ఞానం అనేది ఏంటి అనేది వీటి పట్ల నీకు నియంత్రణ కలిగినప్పుడు నాలో ఈ జ్ఞానం ఉంది, నాలో ఈ జ్ఞానం లేదు నీకు తెలుస్తున్నమాట. జ్ఞానం అంటే యథార్థము, ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడానికి జ్ఞానం అంటాం. ఏది ఏ వస్తువు ఎలాగైతే ఉందో దాన్ని అలాగే అర్థం చేసుకోవడానికి జ్ఞానం అంటాము. ఒక మాట చెప్పాలంటే ఏ వస్తువు ఎలాగైతే ఉందో దాన్ని అలాగే తెలుసుకోవడానికి జ్ఞానం అంటాం. ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం. సరే సరే గురువు, ఓకేనా? దోషం రాదన్నమాట. అలాగే ఇక్కడ మనకు ఏం చేయాలి ముక్తిని పొందాలంటే సాంసారిక విషయ ఆకర్షణ పట్ల మనకు ఆసక్తి ఉండకూడదు, ధర్మపూర్వకంగా న్యాయపూర్వకంగా ఉండాలి. కర్మలు ఏం చేసినా నిష్కామ కర్మలు చేసుకోవాలి. నిష్కామ అంటే ఎటువంటి ఏదో కర్మ చేస్తే దాని ఫలాన్ని ఆశించకుండా చేసినప్పుడు అప్పుడు నీకు ముక్తి కలుగుతుందని చెప్తున్నమాట. ముందు ఆ స్థితిని మనం ఉత్పన్నం చేసుకోవాలి. అది మనకు అందుకే ఇటువంటి విషయాల పట్ల మనకు అవగాహన, అనుభూతి ఎప్పుడు కలుగుతుంది అంటే ముందు ధార్మిక క్రియాకలాపాలు అనుష్ఠానం చేస్తూ ఉన్నప్పుడు, మనం ఇటువంటి స్వాధ్యాయం సత్సంగాలు వింటున్నప్పుడు వినంగా మనకు ఒకసారి బోధపడతాయి. ఎందుకంటే మనం ఇటువైపు మన ఆకర్షణ లేదు, ఇటువైపు మన మనసే లేదు, బహిర్ముఖంగా ఉందంట. బయటి విషయాల్లో మన మనసు ఎన్ని జన్మాంతర సంస్కారం అంతా అటువైపు మొగ్గు చూపిందామట. ఇటువంటి విషయాలు మనకు కూడా అంత బోధపడటం లేదు. తెలిసి కూడా అది అస్తవ్యస్తంగా ఉంది. తెలియదని కాదు, అందరికి తెలుసు యథార్థం. ఇప్పుడు నేను కొత్త విషయం చెప్పలేమంట. ఏ వస్తువు ఎలాగో ఉందో దాన్ని అలాగో తెలుసుకుని దాన్ని ఉపయోగించుకుంటే అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మొబైల్ ఉందండి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పి మనకి ఆపరేటింగ్ చేయాలి, ఆఫ్ చేయాలి మనకు తెలుసు. దాన్ని అదే విధంగా ఉపయోగించుకుంటే అది మనకు పని చేస్తుందన్నమాట. దీన్ని విపరీతంగా ఉపయోగించుకున్నాం అనుకోండి, అది మనకు పని చేయదు. ఏదైనా వస్తువు అంతే, పదార్థం అంతే. అలాగే మనకు ఈ ఆధ్యాత్మిక విషయంలో కూడా మనకు యమ నియమాలను ఆచరిస్తూ సాంసారిక విషయాల పట్ల ఆకర్షణకు లోను కాకుండా ధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ధ్యానం ద్వారా మనలో ఉండే ఆత్మతత్వం, మనకంటే సుఖాన్ని పొందాలనుకుంటున్నాం, ఆనందాన్ని పొందాలనుకుంటున్నాం. ఇటువంటి సుఖము ఆనందం ఎక్కడ ఉంది? అది పరమాత్మలో ఉంది. అది సంసారంలో ఉండేది సుఖం ఉంది, కానీ సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంది. నేను నిత్య ఆనందాన్ని పొందాలంటే పరమాత్మను పొందాలి. పరమాత్మను పొందాలంటే నా యోగ్యత ఉండాలి. అది మనకు విధి విధానం చెప్తున్నాను. ఇలా ఆచరిస్తూ పోతేనా, యమ నియమాలను ఆచరిస్తూ పోతేనా మనకు అటువంటి యోగ్యత ఏర్పడుతుంది, అటువంటి జ్ఞానం మనకు కలుగుతుంది. అహింసని పాటించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి, సత్యాన్ని పాటించాలి, ఎల్లప్పుడు సత్యమే చెప్తూ ఉండాలి. అప్పుడు నీకు తెలుస్తుంది ఏంటంటే ఎవరిని. ఇప్పుడు నువ్వు ఒక ప్రశ్న వేసావు కదా, ప్రతి ఒక్కరికి సమస్య ఇదేంటి. ముందు మనం అంటే ఎవరు మనకు తెలియదు, జ్ఞానం అంటే తెలియదు. అసలు నేను ఎవరిని ఏం చేస్తున్నాను, ఒక యంత్రం లాగా మనం కూడా పని చేస్తూ పోతున్నాం. పొద్దున్న చేసేదో కర్మ చేయాలి, ఏదో తినాలి, పడుకోవాలి, ఏదో కర్మ చేస్తూ ముందుకు వెళ్తుండాలి. ఏదో నాకు నా దాయిత్వం అవుతుందో అది చూసుకుంటూ ఉండాలి అన్నమాట.
అదొక యంత్రంలాగా వెళ్ళిపోతున్నాడు. అసలు నేను ఎవరిని, ఏం చేస్తున్నాను, ఎందుకు పుట్టాను, ఏం చేయాలనే విషయాలు మనకేం తెలియదు అన్నమాట. అవి బోధపడటం లేదన్నమాట. అందుకే మన గురించి మనం తెలియాలంటే ముందు స్థిరంగా స్థిమితంగా ఉండి రోజు ప్రతి నిత్యము అలాగే ధ్యానం చేసుకుంటూ ఉంటే నీ గురించి నీకు తెలుస్తుందన్నమాట. నువ్వు ఎవరు, నీలో ఏ ఉంది, ఏ సంస్కారం ఉంది, ఎటువంటి సంస్కారం నీకు ఆలోచన వెళ్తున్నాయి, అవన్నీ కనిపిస్తాయన్నమాట. అవన్నీ వాటిని ఆలోచించుకునే శక్తి విధానం మనకు అవి అటువైపు మొగ్గు చూపడం లేదు కాబట్టి మనకి ఇవన్నీ విపరీతంగా ఉన్నాయి. అలా అనిపిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి తెలుసు. ఓకేనా? బాహ్యంగా అన్ని ఉన్నాయి, కనిపిస్తున్నాయి, చేసే పనులన్నీ తెలుస్తున్నాయి, కానీ అసలు మనము ఏ స్టేజ్ లో ఉన్నాము, ఎక్కడ ఉన్నాము, జ్ఞానము ఎంత దూరం ఉన్నది, మనము ఎక్కడి దాకా రాగలిగినాం అనేది అది అర్థం కావడం లేదు గురుగారు. అదే ఎంతో కొంచెం మనకు కర్మ చేస్తుంది. దానికి మనం ఏది కావాలంటే ఇప్పుడు ఏ వస్తువు కావాలి, ఏ పదార్థం కావాలి అటువైపు వెళ్తామండి. మనకు ఏ వస్తువు, ఏ పదార్థం కావాలంటే ఆ కర్మ చేయడం మొదలు పెడతాం. మనకు ఒక భవనం కడుతున్నాం అంటే అది మనకు దానికోసం ప్రయత్నం, దానికి సంబంధించి మెటీరియల్ అంతా మనం సేకరించుకుంటాం ఒక భవన నిర్మాణంలో. అలాగే సంసారం ఏ పదార్థం తయారు చేయాలని కూడా దానికి సంబంధించి మెటీరియల్ ఉత్పన్నం చేసుకుంటాం అట. దాన్ని బట్టి ఇది ఈ మెటీరియల్ ఇంతవరకు వచ్చింది, ఇంతవరకు ఇంత టైం పడుతుంది తెలుస్తున్నాం అట. అలాగే మనకు ఈ విషయంలో కూడా ఆధ్యాత్మిక విషయాల పట్ల నువ్వు ఈ స్వాధ్యాయం ఇవన్నీ చదువుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆధ్యాత్మిక గ్రంథాలు చదివినప్పుడు ఏమవుతుంది, నీలో సంస్కారం నీకు కనిపిస్తాయి. నాలో ఏది రాగం ఎక్కువ ఉందా, ద్వేషం ఎక్కువ ఉందా, కామం ఎక్కువగా ఉందా, ఏదైనా అహంకారం ఎక్కువగా ఉందా, అభిమానం ఎక్కువగా ఉందా, లేదంటే మిథ్యా అహంకారం ఎక్కువగా ఉందా, ఇవన్నీ మనకు తెలియాలి. అవే నాలో ఏముంది, అసలు నేను ఎవరిని అనే స్థితిని అర్థం చేసుకోవడం గొప్ప విషయం అంటున్నాం. అందుకే అది ఎలా తెలిసినా మనకి శాస్త్ర అధ్యయనం చేసినప్పుడు మనకు అవగతం అవుతుంది. మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎంతవరకు ఉన్నాం, అది మనం దానికోసం ప్రయత్నం చేసినప్పుడు ప్రతి నిత్యం నువ్వు ధ్యానం చేయడం మొదలు పెట్టండి. అప్పుడు ఆత్మ నీ దగ్గర స్థిరంగా ఉండి స్థిమితంగా ఉండి ఆలోచిస్తున్నావు అంటే మనసు ఆలోచిస్తున్నావు అసలు నేను ఎవరిని ఏం చేస్తున్నా అనే విషయం నీకు అవగతం అవుతుంది. అది చేయడం లేదు కాబట్టి మనకు ఆ పరమాత్మ తత్వం ఒకటి ఉందనే విషయాన్ని మర్చిపోయాం. ఎందుకంటే ఈ రోజుల్లో ఆ పరమాత్మ గుడిలో గోపురంలో కూర్చోబెట్టేసాం. ఒక దండం పెట్టుకుని ఒక టెంకాయ కొట్టుకోవడం, కూర్చోవడం అంతే అయిపోయింది. ఇంకా తర్వాత తిరిగి చూసేది లేదన్నమాట. అని ఏం కర్మలు చేయాలో మనకు తెలియడం లేదు. కాబట్టి ఆ స్థితిని మనం అవగతం చేసుకోవాలి అంటే నిరంతరంగా యోగాభ్యాసం దీనికి కారణము. అప్పుడు నీలో సంస్కారం కనిపిస్తాయి. నాలో ఉండే ఆలోచనలు ఎటువైపు ఎక్కువ ఆకర్షణకు లోనవుతున్నాయి, అది ధర్మయుక్తంగా ఉందా, అధర్మయుక్తంగా ఉందా, అది వేదానుకూలంగా ఉందా, శాస్త్రానుకూలంగా ఉందా, లోక విరుద్ధంగా ఉందా, అవి తెలియాలన్నమాట. అవి తెలిసినప్పుడు నీకు తన అనుగుణంగా పనిచేస్తామట. ఇది తెలియని కాదండి, తెలుసు. కాకపోతే ఇంత మాయలో పడిపోయాము, ఇంత మాలిన్యంలో పడిపోయి ఉన్నాం, మన విషయాలు మనకి అర్థం కావడం. ఏ కర్మలు చేస్తున్నామట తెలియకుండా జరిగిపోతున్నాయి, ఆటోమేటిక్గా జరిగిపోతున్నాయి. ముందుకు చెప్పుకున్నా కొన్ని కర్మలు మనం తెలియకుండా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. కొన్ని మానసికంగా జరుగుతుంటే, కొన్ని అమానసికంగా జరిగిపోతుంది. అంటే ఇంద్రియాలు తెలియకుండా జరిగిపోతుంటాయి అన్నమాట. అంటే అంత వ్యసనంలో లీనమై ఉన్నాం, విషయాల్లో లీనమై ఉన్నాం, ఆ విషయ ఆసక్తిలో ఉన్నాం కాబట్టి మనకు అటువైపు ఆకర్షణ కలుగుతున్నామట. మన సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ ఉన్నంతసేపు పరమాత్మ యొక్క విషయాలు మనకు కనిపించవు, ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావు. కాబట్టి పరమాత్మ విషయాల కోసం తెలుసుకోవాలంటే సాంసారికంలో ఉండే విషయ వాసన పట్ల మనం విరక్తి కలగాలి, విముక్తి కలగాలి. అప్పుడే మనకు పరమాత్మ యొక్క సుఖము, వాటి యొక్క ఆనందం ఏంటి తెలుస్తుందన్నమాట. అందుకే ఆ పరమాత్మ తత్వం తెలుసుకోకుండా మన ముక్తి సాధ్యం కాదు. వాటి యొక్క శక్తి, సామర్థ్యం, పరమాత్మ గుణగణాలు తెలుసుకున్నప్పుడే మనకు వాటి కోసం ప్రయత్నం చేస్తాము. వాటి యొక్క వస్తువు యొక్క మహత్వం తెలియనప్పుడు వాటిని తెలుసుకోవాలి, పొందాలనే కోరిక, మన ఆకాంక్ష, వాటికి సంబంధించిన మెటీరియల్ తీసుకోవాలనే కోరిక ప్రయత్నం జరగదు అనమాట. అదే మనకి ఈ శాస్త్రాలు చెప్తున్నాయి. విధి విధానంగా మన ప్రతి నిత్యము మనం చదువుతూ ఉంటే, దానికి ఉపాసన చేస్తూ ఉంటే, సాన్నిధ్యంలో ఉంటే మనకు అవగతం అవుతాయి. ఇప్పుడు ఒకటి చెప్పారు సమంగళి గారు, ఆ రోజు వింటూ ఇప్పుడు అర్థం అవుతున్నాయండి. ఏంటంటే మనసు అంటే అర్థం కాదు, చిత్తం అంటే అర్థం కాదు, బుద్ధి అంటే అర్థం కాదు చాలా మందికి. ఎప్పుడు దాని గురించి ఆలోచించలేము. ఈ సంపూర్ణ శరీరం ఏదైతే పనిచేస్తే అదే అన్ని అనుకుంటున్నాం, సర్వస్వం అదే అనుకుంటున్నాం అట. అది ఇది కాదు, ఈ శరీరం అనేది నీ ఆత్మ కాదు, ఆత్మ వేరు, శరీరం భిన్నమైంది. అదే మనం మాటి చెప్పిందే చెప్పుకుంటూ వస్తున్నాం అట. ఎందుకు? ఇది యథార్థంగా సత్కర్మలు చేస్తూ వాస్తవం ఏదో తెలుసుకోవాలంటారు, అంతే కదయ్యా? సత్కర్మలు చేస్తూ, ధర్మపూర్వకమైన కర్మలు చేస్తూ నీ యథార్థమైన స్థితి నీకు కనిపిస్తుంది. అదే మనకు అందరూ జ్ఞానం అని చెప్తుంటారు. ఆ జ్ఞానము అసలు అది లిమిట్ ఎక్కడ, ఎంతవరకు, ఏంది అనేది అసలు అవకాశం కాదు. అశుద్ధి క్షయం అంటే నీలో మాలిన్యం తొలగేంతి పొదుగు జ్ఞాన దీప్తి. విశేషమైన జ్ఞానం అంటే ముక్తికి కావాల్సిన జ్ఞానం ఎంతవరకు అవసరమో
అశుద్ధి మనలో ఉంటుంది. చెప్పాను కామక్రోధ ఇవే. అవిద్య అంటే ఏంటి? అజ్ఞానం, అంధకారం. అవిద్య, అస్మిత, రాగము, ద్వేషం, అభినివేశం, ఇవి అవిద్య అనమాట. అవిద్య అంటే అంధకారం. ఉన్నది యథార్థంగా వస్తువు అయితే ఉందని యథార్థంగా విపరీతంగా తెలుసుకోవడం. అస్మిత అంటే అహంకారం భావన, నేను అనే భావన ఉంటుంది, నాది అనే భావన ఉంటుంది. అస్మిది నాది, నేను, నా వాళ్ళు, నా వస్తువు, నా పదార్థం, నా ఇల్లు, నా భవనము, నా కాదు, ఇటు అభిమానం, మమత్వం ఉంటుంది అన్నమాట. మమకారం ఉంటుంది. ఆ భావన లేదా మిథ్యా అహంకారం, నాలో డబ్బు ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, బలం ఉంది అని ఆ మిథ్యా అహంకారం ఉంటుంది, అభిమానం ఉంటుంది అన్నమాట. అదొక భావన. ఇంకా ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఎక్కువ ఆసక్తి ఉంటుంది అన్నమాట. ఇటువంటి విషయాల పట్ల అయితే ఉందనుకోండి, ఇవన్నీ అవిద్య అనమాట. అంటే ఇదే సర్వస్వం అనుకుంటున్నామట. ఏదైనా ఒక వస్తువుకు పదార్థం నష్టమే, నేను నష్టమే అని చెప్పి దాంట్లో పూర్తి ఓతప్రోతం అయ్యాము. ఇవన్నీ జడ వస్తువులు, జడ పదార్థాలు ఇక్కడే ఉత్పన్నమై ఇక్కడే నష్టమైతే తెలుసుకోవడం లేదన్నమాట. అట్లా అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ క్లేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అవిద్య అంతర్గతంలో వస్తాయి. వీటన్నిటికీ కారణము ఈ అవిద్యనే కారణము. కాబట్టి వీటిలో చెప్పామండి. ఏమని చెప్పేదా? శుచి సంతోష తపస్వాధ్యాయ ఈశ్వర ప్రణిధానాన్ని నియమాహ. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం ఇవన్నీ చేసుకుంటూ ఉంటే మనకు అవి అవగతం అవుతాయి. అలాగే అహింస, సత్య, అస్తే, బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఉంటే ఇటువంటి విషయాలు మనకు అర్థం అవుతాయంట. ఇప్పుడు ఈ విషయాల్లో మనం ప్రతి ఒక్కరు లీనమై ఉన్నాం. ఏదో అహింసలో లీనమై ఉన్నాం, లేదా అన్యాయం అధర్మంగా లేదా డబ్బు సంపాదించడంలో కానీ ఏదైనా పనిచేయడం లీనమై ఉన్నాము, లేదా ఆ బ్రహ్మచర్యం సరిగా పాటించకుండా విషయవాసనలు లీనమై ఉన్నాము, లేదా పరిగ్రహం అంటే ఇది కావాలి, అది కావాలి అని చెప్పి అన్ని ఆకర్షించుకుంటాం. అన్ని కూడా వస్తు సంగ్రహం చేసుకుంటున్నాం. అన్ని విషయాల పట్ల ప్రతిదీ నాకు కావాలి. అది మనం ఉపయోగించుకోకుండా ఏళ్ల తరబడి మన మనవడు ముని మనవల వరకు అన్ని కూడా మనం అన్ని ధన సంపాదనలో పడి పూర్తి లీనమైపోయాం. అంటే పరమాత్మ మర్చిపోయాము, డబ్బు సంపాదనలో పూర్తిగా లీనమైపోయి దాన్ని సంగ్రహిస్తూ ఉన్నామట. కోట్లు సంపాదించుకుని వెనక బ్యాంకులో పెట్టుకుంటున్నాం. అది ఎప్పుడు మనం తింటామో తెలియదామట, కానీ దాంట్లో లీనమైపోయి ఉన్నామట. ఎందుకు? డబ్బు ఉంటే మనకు సుఖం వస్తుందని చెప్పి ఆ మాయలో పడి ఉన్నామట. కానీ అటువంటి విషయాలు మనకు అవగతం అవుతాయి ఎప్పుడు మనం స్థిరంగా స్థిమితంగా మన గురించి సాధన చేసుకున్నప్పుడు. ఇవన్నీ నీకు నీ విషయాలు అర్థమవుతాయండి. అన్ని సత్కర్మలు తెలుసుకొని దాన్ని ఆచరించడమే జ్ఞానము. ఆయన గురువారు ముఖ్యంగా అదే అండి ఆచార్య. వారు అడిగిన జ్ఞానం అనే దానికి అంటే ముఖ్యంగా మీరు చెప్పింది ఇందాక చెప్పారు, తెలుసుకోవడంతో పాటుగా ఆచరించడం అని చెప్పారు. మీరు ఆచరిస్తుంటేనే తెలుస్తుంది జ్ఞానం అనేది అని చెప్పారు. ఆచరించకుండా ఉంటుంది జ్ఞానం కాదన్నారు. అది ముఖ్యం కదా. దాని జ్ఞానానికి మనం ఆచరిస్తున్న కొద్దీ అందులో మనం ముందుకు వెడుతూ ఉంటాం, అది అనుభూతి కూడా చెందుతుంటాం. అవునండి. మీరు ఎన్నిసార్లు చెప్పారు ఆ విషయాన్ని. ఎన్నిసార్లు విన్నా విషయాన్ని ఆచరణ మొదలు పెట్టాలి కదా. అది కదా ప్రధానం. అది అర్థం కాకుండా మన జ్ఞానం అంటే అది అర్థం కాదు. మనం వస్తువు తెలుసుకోవాలంటే ఇక్కడే ఉండి మనము నేను ఢిల్లీ వెళ్ళాలి అని ఢిల్లీ వెళ్ళాలంటే ఢిల్లీ వెళ్ళే బస్సులు, ట్రైన్స్, హవాయి జహాజ్ ఏదైనా కానీ మనకు హైదరాబాద్ వెళ్ళి తెలుస్తుంది. ఇక్కడే మనం ఇంట్లో కూర్చొని మనకు అది ఎలా అంటే ఏది కాదు, బయటికి రావాలి. అలా ఆచరించాలి. మనం ఆచరించినప్పుడు ఫిజికల్ గా తెలుస్తా ఉంటది. ఈ జ్ఞానం అనేది లిమిట్ తెలవడం లేదు. మనం అది లిమిటెడ్ కోర్స్ లాంటిది కాదు. తెలుసుకోవచ్చు. అదే ఎవరికి వాళ్ళకే తెలుస్తుంటే మనం ఎక్కడున్నాము, మనం ఇనిషియల్ గా ఉన్నామా, ఏదో ఎంత % లో ఉన్నాం అనేది, ఆ జ్ఞానం అనేది ఎక్కడి దాకా ఉంటది, ఎట్లా ఉంటది అనేది నా పర్సనల్ డౌట్ అన్నట్లు. అది చాలా సార్లు చూసినాను. ఇవన్నీ అదే సత్కర్మల గురించి మన ఆత్మతృప్తి, మనం మామూలుగా మనము ఎంత నిస్వార్థంగా, ఎంత అంటే మనలో మనము ఎంత ఆనందము అనుభవిస్తున్నాం అనేది దాన్ని బట్టి మనకు కొంత తెలుస్తుంటదేమో. కానీ అసలు జ్ఞానం అంటే ఎట్లా ఉంటది, ఏముంటది అనేది, సత్కర్మలు అంటే ఇది మనం అందరూ చూస్తున్నది, చేస్తున్నది, తెలిసేది అవుతుంది. ఆ జ్ఞానం అనేది ఎక్కడో ఏమో తెలుస్తలేదు. ఎందుకంటే కనీసం 10-20 చెప్తే గానీ జ్ఞానం అనేది ఒక వస్తువు కాదు, ఒక పదార్థ అనుభవం అండి, అనుభూతి. ఇప్పుడు చెప్పే సత్కర్మ చేస్తే ఒక అనుభవం వస్తుంది, ఆనందం వస్తుంది అన్నమాట. మంచి పని చేసినా 10 మంది సంతోషపడతారు అన్నమాట. ఆ పని చేసినప్పుడు ఆ అనుభవం ఏ విధంగా వస్తుందో అలాగే జ్ఞానం కూడా యథార్థం ఉన్నది తెలుసుకోవడం ఉందని జ్ఞానం చెప్పామట. ఇది సంసార విషయవాసన ఆకర్షణ ఉంది, అది యథార్థం కాదు. నా యథార్థం ముక్తి, పరమాత్మ యొక్క ఆనందాన్ని పొందాలి. ఇది తాత్కాలికమైనది. ఎందుకు సంసారం ఏ సుఖాన్ని పొందినది క్షణకాలం వరకే ఉంటాయి, ఇది శాశ్వతమైనది కాదు. అది అనుభూతి యథార్థం ఎప్పుడు తెలుస్తుందో అప్పుడు అటువైపు నువ్వు
విపరీత వైపు వెళ్ళిపోతాం అనమాట, వేరే దిశ వైపు వెళ్తాం అనమాట. ఆ అనుభవం ద్వారా తెలుస్తుందన్నమాట. అనుభవం ద్వారా, ఆచరణ ద్వారా అది యథార్థం అవుతుందన్నమాట. అది మనం కొలిచి మాపనం చేసి ఇలా ఉంటుంది జ్ఞానం మనం తీసుకొచ్చి చూపించేది కాదండి. ఆ జ్ఞానాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఏదైనా ఒక పదార్థం తీయగా ఉందని చెప్తున్నాం కానీ దాన్ని ఎలాగ ఉందని కొలత చూపిస్తామని, ఇలా ఉందని చూపిస్తామని, వస్తువులు పదార్థం చూపిస్తామా, ద్రవ పదార్థం చూపిస్తామా? అదే జ్ఞానం ఒక అనుభవం, అనుభవిస్తేనే తెలుస్తుంది. అనుభవిస్తే అనుభవం ద్వారా ఆచరణ ద్వారా తెలుస్తుంది. బయటకు వచ్చినప్పుడు ధన్యవాదాలు గురువు గారు. తెలుసుకుందామని అడిగిన గురువు గారు, ఎందుకంటే నాకు సంతోషం అండి, అవగాహన వస్తుంది. దాంట్లో అదే అంటున్నాము, దాంట్లో మార్గ విద్య ఆచరణ ద్వారా మన గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇటువంటి కూడా కొన్ని విషయాలు అర్థంగా, ఒకసారి స్వామి దయానంద సరస్వతిని నువ్వు దేవుడు పరమాత్మ అంటే పరమాత్మ యొక్క స్వరూపం తెలియడం లేదు, ఇలా అనుభూతి వస్తుంది అన్నప్పుడు వాళ్ళకి చూపించలేమాట. కొందరికి అలాగే ధీటుగా ఉంటుందన్నమాట. వాళ్ళకి ఎంత చెప్పినా, నువ్వు ఎన్ని చెప్పినా అన్ని బాగానే ఉన్నాయి, శబ్దకోశం ద్వారా నా నోరు అణిచి వేసినా కూడా, కానీ నాకు నాకు అది కలగడం లేదండి, నాకు యథార్థంగా పరమాత్మ ఉన్నాడని చెప్పి. సరే అన్న, ఎప్పుడు నీకు పరమాత్మ అనుగ్రహం ఉంటుంది అప్పుడు సిద్ధిస్తుంది. ఎందుకంటే మన మనసంతా మాలిన్యంతో నిండి ఉంది. అప్పుడు ఏం చెప్పినా అర్థం కావు. ఒక సమయం వస్తుంది, ఒక టైం వస్తుంది, వచ్చినప్పుడు నీకు కూడా అర్థం అవుతుంది. కానీ పరమాత్మ అనుగ్రహం ఉంటే నీకు సిద్ధిస్తుంది, పరమాత్మ యొక్క అస్తిత్వం తెలుస్తుంది. అట్లా మనం కొన్ని వెనకమైన అర్థం కావాలి. ఒక సమయం వచ్చేంత వరకు ఆగాలి, ధైర్యంగా ఓపికతో పట్టుకోవాలి. నిరంతరంగా ఆ సాన్నిధ్యంలో ఉంటే మనకు ఖచ్చితంగా తెలుస్తున్నమాట. ఎందుకంటే మన సాంసారిక విషయాలు ఇంత లీనమైపోయి ఉన్నామండి. కానీ అందుకే మనకి ఆధ్యాత్మిక విషయాల పట్ల మనం అర్థమో అన్యాయమో పాపకర్మలు లీనమై ఉన్నాం అనుకోండి, ఈ ఆధ్యాత్మిక విషయాలు ఎన్ని చెప్పుకున్నా కూడా, ఎన్ని విన్నా కూడా, ఎన్ని శాస్త్రాలు చదివినా కూడా అవి మనకు ఏదో గోడ మీద రాయగొట్టే ఎన్నికొచ్చి తిరిగి పడినట్టే అన్ని వ్యర్థం అవుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ప్రవేశించడం అన్నమాట అజ్ఞానం. శుద్ధం జిజ్ఞాస, శుద్ధ సంకల్పం, సాత్విక మనసు ఉన్నప్పుడే ఇటువంటి ఆధ్యాత్మిక విషయాలు అందులో ప్రవేశిస్తాయి. కానీ లేకపోతే అవి మనకు బోధపడడం అన్నమాట. వికృతమైన మనసులో ఈ ఆధ్యాత్మిక ఉపదేశాలు అవి తర్వాత కూడా వస్తుంది, మీకు చెప్తాను, ఇక్కడే వస్తుంది అన్నమాట. మన మనసు వికృతంగా ఉన్నప్పుడు ఇవన్నీ మనకు బోధపడవండి. వింటూ విన్నట్టే ఉంటాం. చాలా విషయాలు మనం చూస్తుంటాం, చాలా విషయాలు వింటూ ఉంటాం, వినము, చూస్తూ ఉంటాం, చూడకుండా ఉంటాం. కాబట్టి అక్కడ దాని పట్ల కూడా ఆకర్షణ ఉండాలి, తెలుసుకొని జిజ్ఞాస ఉన్నప్పుడు అన్ని కూడా మనకు బోధపడతాయండి. కాబట్టి దానికి టైం కావాలి, సమయం కావాలి. అది కూడా అనుభూతి తెలుస్తుంది. జ్ఞానం అంటే మనకు నిజంగా సహజంగా ఏం తెలియనప్పుడు అసలు ఏంటి జ్ఞానం అంటే, జ్ఞానం అంటే అది సందేహం రాదు, సహజం అండి. కాబట్టి అది నిదానంగా అనుభవం ద్వారా మనం ఆచరణ పెట్టినప్పుడు నాకు ఈ జ్ఞానం లేదు. జ్ఞానం అంటే బుద్ధి, ఒక రకంగా చెప్పాల్సిన బుద్ధి జ్ఞానం తేడం కాదు. బుద్ధి నిశ్చయిస్తుంది. ఎలా చేస్తుంది? జ్ఞానం ద్వారా నిశ్చయిస్తుంది అన్నమాట. ఇది చేయడం, ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే ఇది. ఇప్పుడు అగ్ని చేయబట్టుకున్నాం అనుకోండి, అగ్ని కాలుస్తుంది, మనకి జ్ఞానం ఉంది. ఈ అగ్ని నిప్పు అనేది చేయబట్టుకుంటే ఏమవుతుంది? కాలు చేస్తుందని చెప్పి ఆ జ్ఞానం యథార్థంగా ఉంది. అది బుద్ధి నిశ్చయించి ఒకసారి అనుభవం ఉందన్నమాట. ఇతను చూసి అనుభవం తెలుసుకున్నాం. ఆ జ్ఞానం లేదనుకోండి, చిన్నపిల్లవాడు ఉంటాడు, అది తెలియ బాగా ప్రకాశంగా మెరుస్తుంది, చేయబట్టుకుంటాడు. చేయబట్టుకున్న దాని యొక్క గుణం ఏంటి? కాలుస్తుంది అన్నమాట. ఎందుకు? అక్కడ యథార్థ జ్ఞానం లేదు ఆ పిల్లవాడికి. అది అగ్నితత్వం నిప్పుని పట్టుకుంటే కాలుతుంది చెప్పి తెలియదు, యథార్థ జ్ఞానం లేదు అన్నమాట. అలాగే ప్రతి విషయంలో మనకు అనుభవం ద్వారా తెలుస్తుంది అన్నమాట, ఇలా ఉంటుంది అని చెప్పి. ఇంకొకటి భగవద్గీత వేదాంత సారం అనేది అది, దాన్ని మనము అదే కాబట్టి ఆ సారాన్ని మనం ఒకసారి కొంచెంగా దాన్ని ఆస్వాదిస్తేనే దాన్ని అంచెలంచెలుగా అందులో మనము జ్ఞానానికి దగ్గరలో ఉంటామని. అవునండి, అదే ప్రతి నిత్యం ఆచరించలేకపోతే నిజంగా. అందుకే చాలా మంది, వందల వేల మంది ఇప్పుడు సంఖ్యలో మనకు బాగా భగవద్గీత చదువుతున్నారు. భగవద్గీత ఒకటి మనం బాగా ఆచరించినా కూడా మనకి చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. అది చదివినా మనకు కలగడం అంటే శాబ్దిక జ్ఞానం మన దగ్గర ఉంది, అందుకే వాటి దగ్గర కాలేకపోతున్నాం అన్నమాట. అది రోజు నిత్యం దాని సాన్నిధ్యంలో ఉంటే అవగతం అవుతుంది. ఆ శాస్త్రానికి స్వాధ్యాయం చేసుకుంటూ నిరంతరంగా అటువంటి విషయాలు ఉన్నప్పుడు మనకు ఆ జ్ఞానానికి దగ్గర కాగలుగుతాము. అవి మనకు విషయాలు కూడా అర్థమవుతూ ఉంటాయండి. కాబట్టి మీరు చెప్పినట్టుగా దాని సాన్నిధ్యంలో ప్రతి నిత్యం చేస్తూ ఉంటేనే అవి మనకు బోధపడతాయి అన్నమాట. అందుకే ఈ శాస్త్రోపదేశం జీవితంలో నిత్యం పోరాటం ఆచార్య. నిత్యం మనకి చెప్తున్నా కూడా మనంతా ఒక అడుగు వేయగానే దేవుడు 4 రోజులు వెనకేస్తున్నాడు. అంటే పెద్దవాళ్ళకి అది, మాలాంటి వాళ్ళు కూడా మామూలు అసలు అడుగు కూడా వేయలేదు, కానీ కింద పడిపోతున్నాం. గురువు గారు చెప్పినవన్నీ మనకు అర్థమవుతూనే ఉన్నాయి, తెలుస్తూనే ఉన్నాయి. కానీ మనకు తెలిసిన ఆచరించాలనే మన ప్రయత్నం అయితే ఉంటుంది. అంటే ఏ లెవెల్ వరకు ఎట్లా అనేది జ్ఞానం, అందరూ జ్ఞానము, చెడును వదిలేయాలా, మంచిని నేర్చుకోవాలా, సత్కర్మలు చేయాలా, దుష్కర్మలు చేయొద్దు. అంటే మనము అంటే వాస్తవాన్ని తెలుసుకోవాలి, అసలు వాస్తవం ఏంది అనేది మనకు అవగతం కావాలి. దాని గురించి అనేది
ఇంకోటి బాగా గురువు గారిని ఇంత అడిగితే మకిలి పట్టిపోయిన కొద్దిగా కాకుండా కొద్దిగా ఏదో చెప్తారు మాకు, కొంచెం ఒక 1% అన్నా మాకు ఏదన్నా జ్ఞానం తెలుస్తుందేమో. వారు చెప్పే జ్ఞానం ఏదో మాకు అందుట్లో కొద్దిగా ఇన్కల్కేట్ అవుతుందేమో అనే ఉద్దేశంతో అంటే మనము అడగడం బాగా గురువు గారు. చాలా మకిలి పట్టిపోయింది కాబట్టి వాళ్ళంటే అనంతం వాళ్ళకి అనంతం జ్ఞానం అనంతం అంటారు. అనంతంలో మనం ఎక్కడ ఏంటి అనేది అర్థం కావడం లేదు. అది అసలు మనం పూర్తిగా మనకు మకిలి ఏం పట్టిపోయిన తెలుసండి? వాళ్ళకి ఇప్పుడు ఏం తెలిసి మనకు ఇప్పుడు దీంట్లో మనం 0లో 1వ క్లాస్ లో ఉన్నామండి. చిన్న పిల్లవాడికి బై 10th క్లాసు డిగ్రీ పిహెచ్డి అంటే తెలిసింది. బట్ జ్ఞానం అంతా అది మనకు అనుభూతి ఉంది కానీ పెద్దవాళ్ళు చెప్తున్నామాట. ఇప్పుడు ఆ అబ్బాయికి ఏం చెప్పినా తెలియదు అనమాట. నువ్వు ఏంటన్నా ఇప్పుడు నువ్వు 1వ క్లాస్ యూకేజీ ఎల్కేజీ చదువుకోవడం అంటే అదే చెప్పగలుగుతామాట. అంతకని ఎక్కువ చెప్పలేమాట. ముందు ఇది చదువుకో, తర్వాత 1వ క్లాస్కి వస్తాం, 2వ క్లాస్కి వస్తాం, 3వ క్లాస్కి వస్తాం, స్టెప్ బై స్టెప్ అర్థం అవుతున్నామాట. ఇప్పుడు మనకు ధార్మిక కర్మలే చేయలేకున్నాము, ధర్మ మార్గంలో నడవలేకపోతున్నాము, సత్య మార్గంలో నడవలేకపోతున్నాము, కొన్ని సత్కర్మలు చేయలేకపోతున్నాము, స్వార్థంతో, లోభంతో, ఈర్ష్య ద్వేషాలతో యుక్తమై ఉన్నాము. ఇవన్నీ ఒక్కటి తొలగించుకుంటూ వస్తే మనకు అది ఆ జ్ఞానం మనకు తెలుస్తున్నాడు. ఇలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఇలా ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి. ఇప్పుడు మనం 0 స్థితిలో ఉన్నాం, ప్రాథమిక స్థితిలో ఉన్నాం మనం అంతా కూడా. అందుకే మనకు వెంటనే బోధపడవు, నిదానంగా స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళినప్పుడే, వాటి ఒక్కోటి అతిక్రమించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడే మనకి ఇవన్నీ అర్థమవుతాయండి. ఇప్పుడు అంతా మనం ప్రాథమిక అవస్థలో ఉన్నాం. అందుకే ఇప్పుడు మేము ఎంత చెప్పినా మనకు జ్ఞానం చెప్పిన యథార్థ జ్ఞానం మనకు అర్థం కాదండి. ఇప్పుడు మన చిన్న పిల్లలు అంట 1వ క్లాస్ లో ఉన్నాం. 1వ క్లాస్ లో వాళ్ళకి ఎంతైతే క్షమత ఉందో అంతవరకు మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు మనకు ఏం చెప్పినా 10th క్లాస్ గురించి చెప్పినా, డిగ్రీ గురించి చెప్పినా ఏమీ అర్థం కాదు. అట్లా ఇప్పుడు మన ఆ స్థితిలో ఉన్నాం అనమాట. కానీ నిదానంగా అర్థం మీరు అన్నట్టు ముందు విశ్వాసం ఇస్తున్నారు, ఆత్మవిశ్వాసం ఇచ్చి ధైర్యం ఇస్తున్నారు. ధైర్యం ఇచ్చి నీకుంది, నువ్వేం మునిగిపోలేదు, జ్ఞానం నీలో జ్ఞానం ఉంది అని మీరు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఆత్మ జ్ఞానం ఉంది, సందేహం లేదు. కాబట్టి మన మాలిన్యం వల్ల మనం దాన్ని చూసుకోలేకపోతున్నాము. రాగద్వేష ద్వేషాలతో సాంస్కృతిక విషయాల పట్ల ఉన్నాం కాబట్టి అది ఒకటి తొలగించుకుంటూ పోతున్నప్పుడు ఖచ్చితంగా మనకు కలుగుతుంది, దాని సందేహం లేదు. ఈ రోజు నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటున్నా ప్రాబ్లమ్స్ లో. ప్రతి మనిషికి ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు మనం చేయాల్సిన పని చేయడమే. అదే మార్గం చూపిస్తున్నారు, ఆ మార్గం ఆ దారిలో మనం వెళ్ళి అనుభూతి పొందితే గానీ దాని అసలు విషయం ఏందో తెలుస్తుంది. అది చెప్తే వింటే పొందేది కాదు అనుకుంటున్నా. చేసుకున్నంత ఆనందం. అవునండి, అది మన చేతిలో ఉంది. నువ్వు ఎంత చేసుకుంటే అంత నీ చేతిలో ఉంది అంత మొత్తం. అందుకే నువ్వు చేస్తే పక్కన వాళ్ళకి ఆనందం కానీ పక్కన వాళ్ళు చేస్తే నీకు ఆనందంగా రాని, నువ్వు చేస్తే నీకు ఆనందం వస్తున్నాడు. ఎవరి కర్మలకు వాళ్ళు సుఖ దుఃఖానుభూతి అనుభవించగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ క్షణమే చేయాలి కదండి, ఈ క్షణమే వెంటనే మొదలు పెట్టాలి. మొదలు పెట్టాలి అంటే ఇదో అనుకోవాలంటే ఆ దగ్గర సంకల్పం ఉంటే నిజంగా అన్ని సిద్ధిస్తాయండి. సంకల్పం ఉంటే మొదలు పెట్టాలనేది మొదలు అంతము మనకేమన్నా తెలిస్తే కదా అసలు అది ప్రాబ్లం వచ్చింది. అందుకొరకే తెలియదు అన్న మాట లేదండి, తెలియదు అన్న మాట లేదు ఇక్కడ. మీరు తిరుమలే అంటే తెలిసిందే మనకి ఎంత వరకు అనేది మనం వేసుకోవాలి కదా. తెలియదు అనుకోవడమే తప్పు. తిరుమలయ్య గారు అసలు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, అందరు తెలియని వాళ్ళే అంటుంటారు కదా సార్. తెలియని వాళ్ళ తప్పని ఎట్లయితుంది? తెలిసిన వాళ్ళు చాలా మినిమమ్, తెలిసిన వాళ్ళు చాలా 100కి 1,000కి ఒకరని చెప్తుంటారు జ్ఞానవంతులు. మనం అందరూ తెలియదు అనుకోవడం పొరపాటు కాదు, తెలియదు అనుకోవడమే కరెక్ట్, తెలుసుకోవడమే తప్పించుకోవడం కరెక్ట్ కాదు. తెలియదని తప్పించుకోవడం అయితే ఇక్కడ ఎందుకు వస్తాం సార్? మనం ఇక్కడ అనే అందరిలో మనసులో ఉన్నది. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.